జనరల్ గా చెప్పాలంటే హెర్నియా అంటే ఏంటి? హెర్నియా అన్నది ఇట్ ఇస్ ఏ సర్జికల్ కండిషన్. సార్ ఎన్ని రకాలుగా ఉంటాయి సార్ జనరల్ గా హెర్నియాలు? ఇంటర్నల్ గా అవుతున్నాయి, కంటి కనబడకుండా లోపల అవుతున్నాయి, ఇంటర్నల్ హెర్నియాస్ అంటాం. హైటస్ హెర్నియా, డయాఫ్రమాటిక్ హెర్నియాస్, ఇవన్నీ పొట్ట లోపలే మనకు బయటకు కనబడవు. ఏ ఏజ్ లోనైనా రావచ్చా ఇవి? పిల్లలు పుట్టిన తర్వాత చాలా మందికి ఆంబ్లికస్ దగ్గర ఒక స్వెల్లింగ్ అన్నది బొడ్డు దగ్గర లాగా ఉంటది. కంటిన్యూస్ అంటే ఒక 2-3 సిజేరియన్స్ అయితే కూడా వాళ్ళ వచ్చే అవకాశం ఉందా లేడీస్ లో? ఇన్సిషనల్ హెర్నియాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. జిమ్ముల్లో హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసే వాళ్ళు కూడా వస్తుందా? వెయిట్ లిఫ్టింగ్ ఈజ్ ఆల్సో ఏ రీజన్ ఫర్ అంబ్లికల్ హెర్నియా. మేళం ఊతుంటారు చాలా మంది, గట్టిగా ఊదాల్సి వస్తుంది, ప్రెషర్ కూడా బిల్డప్ అవుతుంది. ఇట్లాంటి వృత్తులు ఏమైనా ఉన్నాయా పర్టికులర్ వృత్తుల వాళ్ళలోనే? ఏదైనా కానీ పొట్ట మీద ఒత్తిడి క్రియేట్ చేసే పని చేస్తున్నారు అంటే వీళ్ళందరూ కూడా దే ఆర్ హెర్నియా ప్రోన్ అని చెప్పడం జరుగుతుంది. చాలా మంది సర్జరీ అంటే భయపడో లేకపోతే ఇంకొక వేరే మార్గం ట్రై చేద్దామని చెప్పేసి నాటు పద్ధతులు కానీ ఆల్టర్నేట్ మెడిసిన్లో ఏదో మెడిసిన్స్ తగ్గుతాయని చెప్తేనే వెళ్తుంటారు. అసలు అది సాధ్యమేనా? ఏది కూడా సొంత నిర్ణయాలు తీసుకోవద్దు, వెళ్ళి సర్జన్ ని కన్సల్ట్ అవ్వాలి, వాళ్ళు ఎగ్జామిన్ చేసి చెప్తారు. మీరు హాస్పిటల్ వైపు నుంచి వచ్చే ప్రాబ్లం చెప్పారు, ఒకవేళ పేషెంట్ చేసే తప్పుల వల్ల కూడా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇప్పుడు లాస్ట్ 20 years నుంచి కూడా నా పేషెంట్స్ అందరికి నెక్స్ట్ డే స్నానం చేసేయమని చెప్తాం. కుట్ల మీద సబ్బు నీళ్లు పెట్టి కడగాలి అని చెప్తాం. పప్పు తింటే చీమ పడుతుంది, మటన్ తింటే చీమ పడుతుంది, ఇంకొకటి వంకాయ తింటే దురద వస్తుందని అక్కడ ఇవన్నాయి అసలు? లేదండి, ఏమీ లేదు. ఇప్పుడు లాస్ట్ 20 years నుంచి కూడా నా పేషెంట్స్ అందరూ నెక్స్ట్ డేనే దే ఈట్ వాట్ ఎవర్ దే వాంట్. ఫైనల్ గా సార్, అంటే ఈ మధ్యకాలంలో డెస్క్ జాబ్లు ఎక్కువైపోయాయి, కూర్చొనే ఉంటున్నారు. ఇలాంటి వాళ్ళు కూడా ఇలాంటి డేంజర్ ఉంటది కదా, వాళ్ళు ఏం చేయాలి? అదే కూర్చునే వాళ్ళల్లో ఇప్పుడు స్టడీస్ ఏం చెప్తారు, సిట్టింగ్ డిజీజ్ అని విన్నారు. అవును, సిట్టింగ్ డిజీజ్ అనేది సెట్ అవ్వడం చూస్తున్నాం. హలో, వెల్కమ్ టు 3TV. నా పేరు నాగరాజు. ఈరోజు మనతో పాటు డాక్టర్ సుజిత్ కుమార్ స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ టు 3TV సార్. నమస్తే అండి సార్. డాక్టర్ గారు యాక్చువల్గా సీనియర్ జనరల్ సర్జన్ అండ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగంలో కూడా సర్జన్గా ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా మనం డిస్కస్ చేయబోయే అంశము హెర్నియా. సార్, యాక్చువల్గా చాలామంది అంటే మేము చిన్నప్పటి నుంచి కూడా మా ఊర్లో చిన్న పోస్టర్లు వేసేవారు, బుడ్డ గిలక అని, ఇట్లాంటి ఒక ఓల్డ్ మెథడాలజీ టర్మినాలజీ ఉండేది. ఆ పదాలు విని వీటికి నాటు పద్ధతుల్లో చేస్తామని ఒక చిన్న పోస్టర్ లాగా వేసేవాళ్ళు గోడల మీద. అప్పటికీ తెలియక చాలా మంది నాటు పద్ధతిలో చేయించుకునే వాళ్ళు ఉండేవాళ్ళు. బట్ హెర్నియా అన్నది చాలా కామన్ ప్రాబ్లంగా చూస్తున్నాం సార్, ఉమెన్లో, పిల్లల్లో, పెద్దల్లో కూడా. అసలు జనరల్గా చెప్పాలంటే హెర్నియా అంటే ఏంటి? హెర్నియా అన్నది ఇట్ ఇస్ ఏ సర్జికల్ కండిషన్. ఈ కండిషన్ కి మందులతో ట్రీట్ అయ్యేది కాదు, దీనికి సర్జరీ ఒకటే సొల్యూషన్. అసలు ఇదేంటో అర్థం చేసుకుందాం. ఇప్పుడు సపోజిట్లీ ఒక బెలూన్ ఉంది, ఒక బుగ్గ అంటే దాన్ని మనం బ్లో చేసినప్పుడు దానికి ఎంతవరకు అది గాలి పట్టుకోగలుగుతుందో అది పట్టుకుంటుంది. ఒక లెవెల్ మోతాదు మనం గ్యాస్ ఫిల్ చేసామంటే అది పగిలిపోతుంది. ఎక్కడ పగులుతుంది? వీక్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడ పగులుతుంది. సో ఇది పొట్ట కూడా అంతే. పొట్ట మొత్తం టైట్ కంపార్ట్మెంట్, లోపల ఒత్తిడి ఎక్కువైపోతా ఉంది. ఒక మోతాదుకి మించి ఒత్తిడి ఎక్కువైనప్పుడు అది శరీరం తట్టుకోలేక ఎక్కడ వీక్ పాయింట్ ఉందో అక్కడ నుంచి ఇంటెస్టైన్స్ కానీ, లోపల ఉండే ఒమెంటం అనే ఒక పొర ఇంటెస్టైన్స్ మీద ఉండేది, ఇవన్నీ ఏదో ఒకటి బయటికి తోచుకొస్తాయి. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో దాన్ని మనం హెర్నియా అంటాం. ఓకే. మామూలు పొట్టకు సాగే గుణం
బానే ఉంటుంది కదా సార్ యాక్చువల్గా సాగే గుణం ఉంటది. అయితే ఇప్పుడు మనం యాంటీరియర్ అబ్డామినల్ వాల్ తీసుకున్నట్టయితే ఇక్కడ అన్ని మజిల్స్ కండరాలు అన్ని వచ్చి మిడిల్ లో లీనియా ఆల్బా అని టైట్ స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది, చాలా గట్టిగా ఉంటుంది అది. ఇట్ ఈస్ ది స్ట్రాంగెస్ట్ పార్ట్ ఇన్ ది మిడ్ లైన్. అట్లాగే బొడ్డు దగ్గర ఇట్ ఈస్ ది వీకెస్ట్ పాయింట్ ఇన్ ది యాంటీరియర్ అబ్డామినల్ వాల్. సో ఇప్పుడు ఒత్తిడి ఎక్కువైనప్పుడు అది సాగి 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 పలచబడిపోయి ఒక డే ఇంకా అది ఒత్తిడి ఎప్పుడైతే తీసుకోలేకపోతుంది అన్నప్పుడు అది సెపరేట్ అయిపోతుంది. చాలా మందిలో డైవారికేషన్ ఆఫ్ రెక్టై మజిల్ అని అంటారు. ఈ పక్కన ఉండే రెక్టై మజిల్ ఉంటాయి కదా, లాంగిట్యూడినల్ మజిల్, అవి కూడా ఒత్తిడి ఎక్కువ అవడం వల్ల పక్కకి వెళ్ళిపోవడం చూస్తాం. ఓకే సార్, యాక్చువల్గా హెర్నియాకి లక్షణాలు మనం చాలాసార్లు చూస్తుంటాం, చిన్న చిన్న బొడిపొల లాగా కూడా కనిపిస్తుంటాయి వేరేవి, మామూలుగా లైపోమాస్ అంటుంటారు మీరు. అంటే చిన్న చిన్న గడ్డలకి వీటికి అంటే హర్నియాకి తేడా ఏంటి సార్, అంటే ఎట్లా కనిపెట్టాలి మనం? ఈ లైపోమాలైన న్యూరోఫైబ్రోమాలు, ఈ కంతులు అంటాం కదా, ఎక్కడ వచ్చినా కానీ అవి ఏంటి, అవి చర్మం కింద ఫామ్ అవుతున్న స్వెల్లింగ్స్ అవి బేసిక్ గా. అయితే ఇవి అబ్నార్మల్ స్వెల్లింగ్స్ ఇవి. అయితే ఈ హర్నియా అన్నది అబ్నార్మల్ కాదు, ఇది లోపల ఉండే నార్మల్ ఇంటెస్టైనే, నార్మల్ మొమెంటమే ఇక్కడ నుంచి తోచుకొని బయటికి రావడం అన్నది చూస్తాం. సో ఇది అబ్నార్మల్ స్వెల్లింగ్ కాదు, తోసుకొని రావడం. ఈ లక్షణాలు కూడా ఎట్లా ఉంటాయి, వీళ్ళకి చాలా సార్లు ఇది బయటకు వచ్చి అక్కడ ఉండిపోయినా, ఇప్పుడు గజ్జల్లో ఇంగ్వైనల్ హర్నియాస్ అంటాం, చాలా మంది పిల్లలు వస్తున్నారు 10-15 ఏళ్ల మధ్యలో, వాళ్ళకి హర్నియాలు ఉంటున్నాయి, వాళ్ళకి తెలియదు అది హర్నియా అని. సో వాళ్ళు దాన్ని ఎప్పుడు ఫోకస్ పెట్టరు దాని మీద. అది వాళ్ళు చాలా మంది పిల్లలు అనుకునేది ఏంటి, ఇది నార్మల్, అందరికి ఇట్లా ఉంటది అని అపోహలో వాళ్ళు ఉంటున్నారు. సో సాధారణంగా హర్నియా అన్నది మనం నిల్చున్నప్పుడల్లా బయటికి రావడం, దగ్గిన తుమ్మినా బయటికి రావడము, మళ్ళీ పడుకుంటే లోపలికి వెళ్ళిపోవడం, లేదు అడ్వాన్స్ స్టేజెస్ లో ఉన్నాయి మనం నొక్కితే లోపలికి వెళ్ళిపోవడము, ఇంకా అడ్వాన్స్ స్టేజెస్ లోకి వెళ్ళినాయి అన్నప్పుడు అవి అతుకులు పడిపోతాయి, ఇర్రెడ్యూసిబుల్ గా అయిపోవడం చూస్తున్నాం. సో ఇది అవగాహన అన్నది పెంచుకొని, ఏదన్నా అబ్నార్మల్ గా ఉండి ఒక సైడ్ ఉండి ఇంకో సైడ్ లేదు ఏదైనా ఉండి అక్కడ నొప్పి వస్తుంది, లేదా హెవీనెస్ అనిపిస్తుంది, ఏదైనా తేడా కనిపిస్తుంది అంటే వెంబడే పేరెంట్స్ దృష్టికి తీసుకెళ్లడము, ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వడం లాంటివి చేస్తే, డాక్టర్కి చూపిస్తే దగ్గరలో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఐడెంటిఫై చేసి చెప్పేస్తారు. హర్నియా ఇస్ ఏ క్లినికల్ డయాగ్నోసిస్. ఓకే సార్, ఎన్ని రకాలుగా ఉంటాయి సార్ జనరల్గా హెర్నియాలు? ఒకవేళ ఇంటర్నల్ గా అవుతున్నాయి, కంటి కనబడకుండా లోపల అవుతున్నాయి, ఇంటర్నల్ హెర్నియాస్ అంటాం. హైటస్ హెర్నియా, డయాఫ్రమాటిక్ హెర్నియాస్, ఇవన్నీ పొట్ట లోపలే మనకు బయటకు కనబడవు, ఇవి లక్షణాలు మాత్రం ఉంటాయి. అదే ఇప్పుడు ఎక్స్టర్నల్ హెర్నియాస్ ఉన్నాయి, ఆడవాళ్ళలో కామన్ గా చూసేది అంబ్లికల్ హెర్నియాస్, ఇన్సిషనల్ హెర్నియాస్ లాంటివి చూస్తాము. మగవాళ్ళలో సాధారణంగా ఇంగ్వైనల్ హెర్నియాస్ లాంటివి, గజ్జల్లో వచ్చే హెర్నియాస్ ఉంటాయి, వాటిని చూస్తాం. అయితే యంగేజ్ లో వచ్చేవి ఇండైరెక్ట్ హెర్నియాస్ ఉంటాయి, అంటే ఒక ఇంగ్వైనల్ కెనాల్ గుండా ఒక శాక్ అన్నది ఫామ్ అయ్యి కిందికి బీజం దాకా పోతా ఉంటది, సంచి లాంటిది. అయితే అది కెనాల్ గుండా లోపల డీప్ ఇంగ్వైనల్ రింగ్ నుంచి ఇంగ్వైనల్ కెనాల్ లోకి వచ్చి ఆ ఎక్స్టర్నల్ రింగ్ నుంచి బయటకు వచ్చినప్పుడు దాన్ని మనం ఇండైరెక్ట్ హెర్నియా అంటున్నాం, ఎందుకంటే అది ఒక ఇండైరెక్ట్ వేలో వస్తుంది. అదే డైరెక్ట్ హెర్నియాలు ఉంటాయి, ఇది పెద్దవాళ్ళలో చూస్తాం, అంటే మజిల్ అన్నది వీక్ అయిపోవడం వల్ల లోపల ఉండే ఇంటెస్టైన్ తోచుకొని బయటికి రావడం, దీన్ని డైరెక్ట్ హెర్నియాస్ అంటాం. సో ఇండైరెక్ట్ అయినా డైరెక్ట్ అయినా మనం చేయాల్సిన కంటెంట్ ని రెడ్యూస్ చేయడం, ఏదైతే శాక్ ఉందో దాన్ని తీసేసి అది మళ్ళీ రాకుండా ఉండేటట్టు రిపేర్ చేయడం. జనరల్ గా మనం పొట్ట గజ్జల్లోనే ఇంకా వేరే పార్ట్స్ లో కూడా కనిపిస్తాయి సార్ ఇవి హెర్నియాస్? మల్టిపుల్ ఏరియాస్ లో కామన్ గా ఉండేవి ఇవి అని చెప్పాం. లంబార్ మెజారిటీ కండిషన్స్ ఇక్కడ. ఇంకొంతమందికి ఏదైనా ఇన్సిషనల్ ఇక్కడ సర్జరీ చేసిన ప్రాంతం నుంచి రావచ్చు. కొన్ని రేర్ టైప్ ఆఫ్ హెర్నియాస్ కూడా ఉన్నాయి. సో మనం ఎక్కువ జనాలు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి కామన్ థింగ్స్ గురించి మనం ఈ రోజు అలాగే సార్. ఏ ఏజ్ లోనైనా రావచ్చా ఇవి? ఇప్పుడు చాలా మందికి మీరు చూసినట్టయితే పిల్లలు పుట్టిన తర్వాత చాలా మందికి ఆంబ్లికస్ దగ్గర ఒక స్వెల్లింగ్ అన్నది బొడ్డు దగ్గర లాగా ఉంటది. అది దగ్గినప్పుడు పిల్లలు ఏడ్చినప్పుడు అది బయటకు వస్తా ఉంటుంది. పెద్దలు కంగారు పడిపోయి ఇదేదో చేసేయండి అని అడుగుతా ఉంటారు. పుట్టుకతోని కూడా ఉంటాయి కంజనైటల్ హెర్నియాస్ ఉంటాయి. అయితే ఏజ్ తో పాటు ఏజ్ పెరిగిన కొద్దీ కండరాలు ఎట్లయితే డెవలప్ అవుతాయో వాటంతట అవి రిపేర్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి, కొంచెం బలపడతాయి. ఒక 1.5-2 years దాకా అందుకే ఆగుతాం పిల్లల్లో. ఆగి ఒకవేళ అది దానంతట అది బాడీ కరెక్ట్ చేసుకోలేదు అన్నప్పుడు అప్పుడు మనం దాన్ని రిపేర్ చేయడమా ఏం చేయడం చెప్తాం. అయితే పిల్లల్లో చేసే సర్జరీలు, పెద్దవాళ్ళలో చేసే సర్జరీలో మార్పులు ఉంటాయి. పెద్ద ఏజ్ లో కూడా జనరల్ గా లేడీస్ లో అందరిలో వస్తుంటాయి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ అండ్ అవి. ఓకే, బేసిక్ గా వచ్చేదానికి కారణాలు కూడా ఏంటి అని సాధారణంగా అడిగినట్టు అయితే
ఇప్పుడు చూడండి ఈ ఇండైరెక్ట్ హెర్నియాస్ ఇవన్నీ ఎందుకు, పొట్ట లోపల ఒత్తిడి. ఇప్పుడు న్యాచురల్ గానే ఈ ఈ ఇంగ్వైనల్ కెనాల్ అంటే ఏంటి, అసలు ఎందుకు ఫామ్ అవుతుంది, ఇది న్యాచురల్ వీక్నెస్ సైట్ అని అంటాం. ఎందుకు అంటే డెవలప్మెంట్ టైంలో ఈ బీజాలు అనేవి టెస్టిస్ అన్నది కిందికి డిసెండ్ అయ్యి ఇంగ్వైనల్ కెనాల్ గుండానే స్కోటంలోకి వెళ్ళి అది ఇది అవుతుంది, సెటిల్ అవుతుంది. ఆ సెటిల్ అయిన తర్వాత ఇది ఏదైతే సంచిలో కిందికి వచ్చిందో అది ప్రాసెస్ అది ఆబ్లిటరేట్ అయిపోతుంది. ఆబ్లిటరేట్ అయిపోయి అది ఒక కెనాల్ లాగా అది ఉండిపోతుంది అంతే. సో అది సాధారణంగా పేటెంట్ గా ఉండదు. సో కొంతమందిలో అది పేటెంట్ గా ఉన్నప్పుడు కూడా హెర్నియాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అది న్యాచురల్ గా ఉండే వీక్నెస్ కదా. ఇప్పుడు పొట్ట లోపల ఒత్తిడి పెరిగిపోయే పనులు చూస్తే ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే చైల్డ్ ఒబెసిటీ అని చూస్తున్నాం. అంటే పిల్లల్లో కూడా మనం ఇప్పుడు ఇంతకు ముందు అంత ఎక్కువ ఊబకాయం చూసే వాళ్ళం కాదు, కానీ ఇప్పుడు ఏమైతుంది 100 మందిలో తీసుకుంటే 15% కన్నా ఎక్కువ మందిలో ఊబకాయం డెవలప్ అవడం చూస్తున్నాం. ఎందుకు ఇది? మరి మన ఆహార పద్ధతులు మారుతున్నాయి. ఇప్పుడు పేరెంట్స్ ఏదైతే తింటున్నారో పిల్లలు కూడా అవే తింటున్నారు. సో దానివల్ల ఇప్పుడు ఏది పడితే అది తినడం వల్ల పొట్ట అన్నది తొందరగా రావడం, విజరల్ ఫ్యాట్ డిపాజిషన్ అన్నది ఉండడము, ఈ లోపల ఒత్తిడి పెరిగిపోవడం వల్ల ఈ హెర్నియాలు లాంటివి తొందరగా ఎక్కువగా రావడం చూస్తున్నాం. ఇప్పుడు చాలా మందిలో క్రానిక్ స్మోకర్స్ ఉంటారు, వీళ్ళలో దగ్గు అన్నది కంటిన్యూస్ గా ఉంటానే ఉంటారు. వీళ్ళు స్మోక్ చేస్తారు, దగ్గుతానే ఉంటారు. సో ఇట్లా దగ్గిన ప్రతిసారి పొట్ట లోపల ఇంట్రాబ్డామినల్ ప్రెషర్ పెరుగుతుంది. ఆ పెరిగిన ప్రతిసారి అది ఇట్ విల్ కాంట్రిబ్యూట్ టు ఆ ప్రెషర్ అన్నది ఆ ఇంటెస్టైన్స్ అనేవి ముందుకు తోసుకొని వస్తా ఉంటే ఎక్కడనైతే డిఫెక్ట్ ఉందో, ఎక్కడనైతే వీక్నెస్ ఉందో అక్కడ కొంచెం డిఫెక్ట్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంకా కొంతమందిలో ఇప్పుడు థైరాయిడ్ ఇష్యూస్ ఉంటాయి. వీళ్ళల్లో ఏంటి, థైరాయిడ్ లెవెల్స్ ఒకవేళ కంట్రోల్లో లేవు, హైపోథైరాయిడ్ ఉన్నారు, వీళ్ళు లేదు సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంది, ఇంటెస్టైనల్ మూమెంట్స్ తక్కువ ఉన్నాయి, డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు. డయాబెటీస్ లో ఏమవుతుంది, గ్యాస్ట్రోపారసిస్ ఎంట్రోపారసిస్ అని అంటాం, అంటే ఇంటెస్టైన్ కదలడమే తగ్గిపోతుంది. సో గ్యాస్ ప్రాబ్లం ఉంది, మలబద్ధకం ఉంది, ఏ కారణం వల్ల ఉన్నా కానీ వీళ్ళలో ఇంట్రాబ్డామినల్ ప్రెషర్ పెరిగిపోవడం అన్నది చూస్తాం. మోషన్ వెళ్ళినప్పుడు ముక్కడానికి ట్రై చేస్తారు, దానివల్ల కూడా ప్రెషర్ ఎక్కువ అయిపోయి హెర్నియాలు లాంటివి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంతకుముందు ఏంటి, ఎక్కువ శాతం మంది ఇండియన్ టాయిలెట్ యూస్ చేసేవాళ్ళు. ఇండియన్ టాయిలెట్ యూస్ చేసి స్క్వాటింగ్ ఎప్పుడైతే కూర్చుంటారో ఆ ఆటోమేటిక్ గా ఈ మన ఇంగ్వైనల్ ఆరిఫైసెస్ ఏవైతే ఉంటాయో అవి క్లోజ్ అయిపోతాయి, అవి దగ్గరకు వచ్చి క్లోజ్ అయిపోతాయి. క్లోజ్ అవడం వల్ల వాటి మీద పడే ప్రెషర్ అన్నది తక్కువ ఉండేది. అదే ఇప్పుడు వెస్టర్న్ కమోడ్కి వచ్చేసరికి కూర్చొని పాస్ చేస్తున్నారు, వాటి మీద కొంచెం ఎక్కువ ఒత్తిడి అవుతుంది. సో అవి కొంచెం అంటే కంప్లీట్ గా ఆబ్లిటరేట్ కాకుండా కెనాల్ అన్నది కొంచెం ఓపెన్ గా ఉండి దాని వల్ల కూడా అండ్ ఇంకోటి వెస్టర్న్ టాయిలెట్లు యూస్ చేసినప్పుడు ప్రాపర్గా ఎవాక్యువేట్ కూడా అవ్వట్లేదని చాలా మంది చెప్పడం చూస్తున్నాం. ఇంటెస్టైన్స్ అనేవి రెక్టమ్ అనేది కంప్లీట్గా ఎవాక్యువేట్ అయిపోవాలి. సో మనం మారుతున్న లైఫ్ స్టైల్ని బట్టి కూడా తినే ఆహార పద్ధతుల వల్ల కూడా ఆ జంక్ కల్చర్ ఎక్కువైపోవడం వల్ల కూడా ఇంట్రాబ్డామినల్ ప్రెషర్ పెరిగిపోవడం అన్నది చూస్తున్నాం. ఇంకొక 2-3 కారణాలు వింటుంటాం సార్, అంటే కంటిన్యూస్ అంటే ఒక 2-3 సిజేరియన్స్ అయితే కూడా వాళ్ళ వచ్చే అవకాశం ఉందా లేడీస్లో? ఇన్సిషనల్ హెర్నియాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అదే కాకుండా ఇప్పుడు కామన్ గా చూసుకున్నట్టయితే ఫ్యాటీ లివర్ అంటున్నాం కదా, ఆ ఫ్యాటీ లివర్ కూడా బయల్ జ్యూస్ ఉండాల్సిన విధంగా లేనప్పుడు కూడా ఫ్యాట్ డైజెషన్ సరిగ్గా అవ్వకపోయినా ఈ ఇండైజెషన్ వల్ల కూడా పొట్ట లోపల ఒత్తిడి పెరిగిపోతున్నట్టు స్టడీస్ చెప్తున్నాయి. సో ఏది డిస్టర్బ్ అయినా బాడీలో గట్ హెల్త్, సింపుల్ గట్ హెల్త్, గట్ బ్యాక్టీరియా సరిగ్గా లేవన్నా కానీ ఈ బ్యాడ్ గ్యాసెస్ అన్నది మన మీథేన్ లాంటిది ఇవన్నీ హైడ్రోజన్ సల్ఫైడ్ లాంటి గ్యాసెస్ లోపల ఎక్కువ ఉత్పత్తి అవుతున్నట్టు సింపుల్ ఆ గ్యాసెస్ లోపల ఉన్న దట్ విల్ యాడ్ టు ది ఇంట్రాబ్డామినల్ ప్రెషర్. సో ఆ ప్రెషర్ అనేది ఎక్కువైపోవడం చూస్తున్నాం. సో మరి ప్రతి పర్సన్కి ఎందుకు ఇంట్రాబ్డామినల్ ప్రెషర్ ఎక్కువ అవుతుందో చూసి దాన్ని మనం నియంత్రించగలిగితే ఈ హెర్నియా లాంటివి రాకుండా చూసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం మజిల్ వీక్ అయిపోవడానికి ప్రోటీన్ లాసెస్ కూడా ఒక రకమైన రీజన్. ఇప్పుడు డయాబెటిక్ పీపుల్ ఉన్నారు, వాళ్ళకి తెలియకుండానే చిన్న సైజ్ మాంసకృతులు యూరిన్లో వెళ్ళిపోతూ ఉంటాయి. ప్రోటీన్ లాసెస్ ఉన్నప్పుడు మజిల్ వేస్టింగ్ అన్నది ఉంటుంది. సో ఆ మజిల్ వీక్నెస్ ఏం కారణం వల్ల మజిల్ వీక్నెస్ వస్తుంది, ఇంకోటి మనం పని చేస్తేనే మజిల్ని వాడితేనే మజిల్ స్ట్రెంగ్త్ అన్నది బిల్డ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు లాంగ్ టర్మ్ సెడెంటరీ లైఫ్ ఉంది, మజిల్ స్లోగా దాని మజిల్ మాస్ అన్నది తగ్గిపోవడము, వీక్ అయిపోవడం చూస్తున్నాం. సో ఏ కారణం అన్నది చూసి దాన్ని మనం కరెక్ట్ చేయగలిగితే హెర్నియా రాకుండా మనం చూసుకోవచ్చు. లక్షణాలు ఏవైతే ఇంట్రాబ్డామినల్ ప్రెషర్కి యాడ్ చేస్తున్నాయో వాటిని మనం సిమ్టమ్స్ని ట్రీట్ చేయగలిగి అసలు కారణం ఎందుకు వస్తుందో ట్రీట్ చేయగలిగితే హెర్నియా లాంటివి రాకుండా చూసుకోవచ్చు. ఓకే, ఇంకొకటి కూడా వింటుంటాం సార్, జిమ్ముల్లో హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసే వాళ్ళు కూడా వస్తుందా?
ఎస్ అండి, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు లాస్ట్ టైం 2 నెలల కింద నేను మార్నింగ్ జిమ్కి వెళ్ళంగానే ఒక పర్సన్కి హీ జస్ట్ కేమ్ టు నో నేను కూడా సర్జన్ని ఇట్లా అపోలోలో ఉన్నానని తెలిసి నా పేరు ఎక్కడో విన్నారంట. ఇమ్మీడియట్గా వచ్చేసాడు. వచ్చేసి ఇట్లా షర్ట్ లేపేసి సార్ నాకు ఈ బొడ్డు దగ్గర హర్నియా ఇదేదో ఉంది, ఇది చూడండి సార్, ఇది నేను వెయిట్ చేసినప్పుడు ఇది మొత్తం బయటకు వచ్చేస్తుంది అని చెప్పేసి. సో హీ హ్యాడ్ అంబిలికల్ హర్నియా బట్ హీ వాజ్ నాట్ అవేర్ అదే హర్నియా అని తెలియదు ఆయనకి. సో ఇప్పుడు ఆయన ఏంటి మళ్ళీ ఈజ్ అ బాడీ బిల్డర్, మొత్తం ఆయన హెవీ వెయిట్స్ చేద్దామని ఆ వెయిట్ చేసిన ప్రతిసారి ఆ డిఫెక్ట్ నుంచి అది బయటకు తోసుకొని వస్తుంది, ఆయనకు నొప్పి వస్తుంది. సో అది ఏం చేస్తే ఇప్పుడు మొన్న సర్జరీ చేసేయడం జరిగింది అండ్ అతనికి చెప్పాము 6 నెలల వరకు మళ్ళీ మీరు వెయిట్స్ లిఫ్ట్ చేయొద్దు అని చెప్పేసి. సో వెయిట్ లిఫ్టింగ్ ఈజ్ ఆల్సో ఏ రీజన్ ఫర్ అంబిలికల్ హెర్నియా. ఓకే, ఇంకొకటి సార్, అంటే ఎనీ పర్టికులర్ ప్రొఫెషన్స్ అంటే ఏదైనా వృత్తులు మేళం ఊతుంటారు, చాలా మంది గట్టిగా ఊదాల్సి వస్తుంది, ప్రెషర్ కూడా బిల్డప్ అవుతుంది. ఇట్లాంటి వృత్తులు ఏమైనా ఉన్నాయా పర్టికులర్ వృత్తుల వాళ్ళలోనే? రెగ్యులర్ గా ఇప్పుడు స్మోకింగ్ అనుకున్నాం కదా, దగ్గుతా ఉంటారు. సో అది ఏదైనా కానీ పొట్టల మీద ఒత్తిడి క్రియేట్ చేసే పని చేస్తున్నారు అంటే వీళ్ళందరూ కూడా దే ఆర్ హెర్నియా ప్రోన్ అని చెప్పడం జరుగుతుంది. అదే కాకుండా ఇప్పుడు ఊర్లలో తీసుకున్నట్టయితే అదేమంటారు, అదే కాకుండా మంట కూడా, ఇప్పుడు మంటకు కూడా వాళ్ళు రెగ్యులర్ గా చేస్తూ ఉంటారు కదా కట్టెల పొయ్యిలో, దాని వల్ల కూడా బిల్డప్ అయిపోవడము అండ్ దాని వల్ల చేయడం వల్ల దగ్గు లాంటిది రావడము వాళ్ళల్లో కూడా చూడడం జరుగుతుంది. ఓకే ఓకే సార్, ఇప్పుడు మీ దగ్గరికి వస్తే ఒకవేళ ఈ హర్నియా ప్రాబ్లంతో జనరల్గా చూసి వాళ్ళు చెక్ చేసి దాంతో సరిపోతుంది, టెస్ట్లు అవసరం అవుతాయి? లేదండి, హర్నియా అన్నది ఇట్ ఇస్ ఎ క్లినికల్ డయాగ్నోసిస్. అంటే మీరే చెక్ చేస్తారు? చెక్ చేసినప్పుడే అది తెలిసిపోతుంది అండ్ అది ఏ టైప్ ఆఫ్ హర్నియా అన్ని కూడా మనం క్లినికల్ గా ఐడెంటిఫై చేస్తాం. అయితే కొన్నిసార్లు టెస్ట్లు ఎక్కడ అవసరం పడతాయి అన్నప్పుడు ఒక్కోసారి ఈ లోపల మొమెంటం వచ్చిందా, ఇంటెస్టైన్స్ వచ్చినాయా, చాలా కొంతమందికి 15 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి, ఆర్ ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు ఇన్సిషనల్ హర్నియా ఉంటుంది, లోపల అతుకులు పడిపోతాయి, అసలు దాంట్లోంచి ఏం బయటకు వస్తుంది, అది చాలా ఏళ్ళ తరబడి ఉన్నప్పుడు అతుకులు పడిపోయి అది ఇంటెస్టైన్ ఒమెంటమా కూడా అర్థం కాదు ఒక్కోసారి. సో అండ్ అది ఒకటి డిఫెక్ట్ ఉందా, ఇంకా వేరే చిన్న చిన్న డిఫెక్ట్స్ ఏమైనా పక్కన ఉన్నాయా, అసలు ఎంత డిఫెక్ట్, ఎంతవరకు ప్రాబ్లం ఉంది, మనం మెష్ వేసి రిపేర్ చేస్తే అసలు ఎంత పెద్ద మెష్ వేయాలి, ఇట్లాంటివి డౌట్లు ఉన్నప్పుడు మనం ఏదైనా స్కానింగ్ లాంటిది అవసరం అవుతుంది అంతే. అదర్వైజ్ మెజారిటీ ఆఫ్ ది టైమ్స్ ఇట్ ఇస్ క్లినికల్ డయాగ్నోసిస్. చాలా మందికి వచ్చే కామన్ డౌట్ సార్, అంటే మనకు ఎక్కడో తగ్గినప్పుడు ఎలాగో కనిపిస్తోంది, వాటిని అలాగే వదిలేయొచ్చా లేకపోతే సర్జరీ అవసరం అనే దగ్గర ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. వాళ్ళు ఏం చేయాలి, అసలు వదిలేయాలా, ఎప్పుడు వదిలేయాలి? ఏది కూడా సొంత నిర్ణయాలు తీసుకోవద్దు, వెళ్ళి సర్జన్ ని కన్సల్ట్ అవ్వాలి, వాళ్ళు ఎగ్జామిన్ చేసి చెప్తారు దీనికి ఏం చేయాలి అన్నది. హర్నియా అన్నది ఫామ్ అయింది అంటే దానికి కన్జర్వేటివ్ మేనేజ్మెంట్, మందులతోని మేనేజ్ చేసే పద్ధతి లేదు. సర్జరీకి తీసుకునే వరకు కొద్ది రోజులు ప్రెషర్ తగ్గకుండా, కాంప్లికేట్ అవ్వకుండా, అబ్స్ట్రక్షన్ లోకి వెళ్లకుండా మనం మందులు ఇవ్వచ్చు. కానీ అదర్వైజ్ అయితే సర్జరీ ఒక్కటే దీనికి సొల్యూషన్. లేదు సర్జరీకి ఫిట్గా లేరు, బెడ్ రిడన్ కండిషన్లో ఉన్నారు, అసలు సర్జరీ మత్తు తట్టుకోలేరు, అట్లాంటి కండిషన్లో మనం మెడికల్ మేనేజ్మెంట్కి ప్రయత్నిస్తాము. కానీ అది కూడా ఎప్పుడైనా రిస్కీగా మారే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఇదే కాకుండా ఇంకొకటి సాధారణంగా అడుగుతూ ఉంటారు నన్ను వచ్చిన వాళ్ళు, ఇప్పుడు లేడీస్ వస్తారు కదా, లేడీస్లో కామన్గా అంబ్లికల్ హెర్నియా చూస్తాం, పారా అంబ్లికల్ హెర్నియాస్ అని, వెంట్రల్ హెర్నియాస్ అని. సో వీళ్ళలో మొత్తం యాంటీరియల్ రీకన్స్ట్రక్ట్ చేయాల్సిన అవసరం కూడా వస్తుంది. సో వీళ్ళు అడుగుతూ ఉంటారు మరి నాకెందుకు వచ్చింది ఇష్యూ అని. సో సాధారణంగా విమెన్ లో ఏంటి అంటే వీళ్ళు ప్రెగ్నెన్సీ వెళ్ళినప్పుడు యూట్రస్ ఎట్లయితే డిస్టెండ్ అవుతుందో యూట్రస్ పక్కన ఇంటెస్టైన్స్ ని కంప్రెస్ చేస్తుంది, అట్లనే యాంటీరియర్ అబ్డామినల్ వాల్ ని కూడా కంప్రెస్ చేస్తుంది. అండ్ వీళ్ళు ప్రెగ్నెన్సీ టైంలో కావాల్సినంత ప్రోటీన్ ఇంటేక్ అది లేదు. సో ఇంకోటి ఇందాక మనం అనుకున్నట్టు మజిల్ అంతా స్ట్రెచ్ అవుతుంది, మన బాడీ మజిల్స్ కెన్ స్ట్రెచ్, ఆ స్ట్రెచ్ అయ్యి 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 ఒకవేళ కావాల్సినంత ప్రోటీన్ లేదు అన్నప్పుడు ఆ మజిల్స్ కొంచెం థిన్నింగ్ అవుట్ అయిపోయి సెపరేట్ అయ్యి. సో అంబ్లికస్ మనం ఇందాక అనుకున్నట్టు వీక్ పాయింట్ కాబట్టి అంబ్లికస్ దగ్గర ఒత్తిడి ఎక్కువ పడే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ ఆ ఒత్తిడి ఇంకా మోతాదికి మించి ఉంది, దాంతో పాటు వీళ్ళకి ప్రెగ్నెన్సీ టైంలో కావాల్సిన వాటర్ ఇంటెక్ కానీ ఫైబర్ ఇంటెక్ కానీ లేదు, మలబద్ధకం ఉంది, వామిటింగ్స్ అవుతా ఉంటాయి, దానివల్ల కూడా ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ పెరుగుతుంది. సో వీళ్ళల్లో ఇంకా టెండెన్సీ ఎక్కువైపోవడం చూస్తున్నాం. అందుకే ఉమెన్ లో ఈ హర్నియాస్ అన్నవి పొట్టకు సంబంధించిన యాంటీరియర్ అబ్డామినల్ వాల్ హెర్నియాస్ అనేవి ఎక్కువగా చూడడం జరుగుతుంది. అదే మగవాళ్ళలో చూసుకున్నట్టయితే ఇంగ్వైనల్ హెర్నియాస్ అనేవి చాలా ఎక్కువగా చూస్తాము. ఒక ఏజ్ తర్వాత డైరెక్ట్ ఇంగ్వైనల్ హెర్నియాస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఒక సైడే కాదు 2 సైడ్లు కూడా ఉండడం సాధారణంగా చూస్తున్నాం. ఓకే, ఇంకొక క్వశ్చన్ సార్, యాక్చువల్గా చాలా మంది
అసలు దానికి ఏదైనా చేయించుకోవాలని తెలియక వదిలేశారు అనుకోండి, ఏమవుతుంది? ఎప్పుడైనా కానీ తెలియదు. ఇప్పుడు ఊళ్ళల్లో ఉంటారు చాలా మందికి, అసలు తెలియదు ఇది. తెలియక కూడా. అండ్ ఇప్పుడు రీసెంట్ గా అండి ఒక 1 month కిందనే, సో వీళ్ళు నన్ను 3 months కింద కన్సల్ట్ అయ్యారు. హస్బెండ్ కి ఆపరేట్ చేస్తే వేరే నెక్ ప్రాబ్లం ఏదో ఉంటే, వైఫ్ కి కూడా ఈ ప్రాబ్లం ఉండింది, అంబ్లికల్ హెర్నియా ఉండింది. ఆమెకు తెలుసు, కాకపోతే ఆమె విపరీతమైన స్ట్రెస్ తీసుకుంటారు. సో ఆవిడ ఏంటి సర్జరీ అనగానే భయపడిపోతారు. ఇప్పుడు వీళ్ళు ఈ మొన్న సమ్మర్ లో ఏమైంది, ఇప్పుడు మొన్నే వెకేషన్ అని వెళ్ళారు, ఖమ్మం సైడ్ ఎక్కడికో వెళ్ళారు. వెకేషన్ లో ఉన్నప్పుడు అది అబ్స్ట్రక్ట్ అయిపోయి అక్కడ ఉండే లోకల్ డాక్టర్ పాపం ఆయన ఏదో డిహైడ్రేషన్ అనుకుని ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టాడు, వాంతులు అవుతున్నాయి అనుకుని ఆయన డిహైడ్రేషన్ లాగా ట్రీట్ చేస్తున్నాడు. 2వ రోజుకి కూడా వాంతులు తగ్గకపోయేసరికి స్కానింగ్ చేపిస్తే ఇంటెస్టైన్ వచ్చి అబ్స్ట్రక్ట్ అయిపోయింది అని చెప్పారు. అబ్స్ట్రక్ట్ అంటే ఆ ఇంటెస్టైన్స్ లో పైనుంచి తినేది ఏదైతే ఉందో కిందికి వెళ్ళిపోవాలి. అయితే ఇదేమైంది, హోల్ నుంచి బయటకు వచ్చేసి ఆ తిన్నది కిందికి వెళ్ళట్లేదు, మోషన్ గ్యాస్ రావట్లేదు, తిన్నదంతా బయటకు వచ్చేస్తా ఉంది. ఎందుకంటే ఆ పేగులో కంటిన్యూటీ అనేది లేదు, మధ్యలో మెలకబడి అది అడ్డుపడిపోయింది. సో దానివల్ల అబ్స్ట్రక్షన్ అయింది. ఇప్పుడు ఆ పేషెంట్ అక్కడ నుండి కాల్ చేస్తాడు, సార్ నేను మరి ఇప్పుడు బయలుదేరే టైం ఉందా, వీళ్ళేమో భయపెట్టిచ్చేస్తున్నారు నన్ను, ఇప్పుడు అర్జెంటుగా సర్జరీ రాత్రి చేయాలంటున్నారు, మరి ఈమెకి 4 గంటలు టైం ఉందా, నేను ఖమ్మం నుంచి హైదరాబాద్ తీసుకురావడానికి. సో మళ్ళీ మాట్లాడి అన్ని జనరల్ కండిషన్ ఎట్లా ఉందో చూసి తీసుకొని రండి అని చెప్పాం. సో రాత్రి వాళ్ళు ఇక్కడికి వచ్చేసరికి 10:30, 11 మధ్యలో అయింది. వెళ్ళిన తర్వాత చూస్తే ఆ అబ్స్ట్రక్షన్ అయింది. ఇట్లాంటి వాటిల్లో ఏమవుతుంది, అబ్స్ట్రక్షన్ అయ్యి ఒక మోతాదుకు మించి ఇంటెస్టైన్ వచ్చేసింది, ఆ బ్లడ్ సప్లై తగ్గిపోయింది, అది గ్యాంగ్రీనస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అంటే కుళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఈ పేషెంట్లో ఏంటంటే లక్కీగా ఫీవర్ లాంటివి ఏవి లేవు, అండ్ ఆ వచ్చిన ఇంటెస్టైన్ కూడా కంప్లీట్ గా రాకుండా ఇంటెస్టైన్ ఒక సర్కంఫరెన్స్ మాత్రం వచ్చింది, అండ్ ఇది ఏమంటాం బ్లడ్ సప్లై కాంప్రమైజ్ అవ్వలేదు. సో మేమేం చేసాము, ఇప్పుడు పెయిన్ ఉన్నా మాకు ఒక టెక్నిక్ ఉంటుంది, ఆ టెక్నిక్ తోని ఆ ఇంటెస్టైన్స్ ని మెల్లిగా లోపలికి మ్యానిపులేట్ చేయగలుగుతాం. సో మనకి మజిల్ రిలాక్సెంట్ ఇచ్చి స్లోగా ఒక 3-4 minutes పట్టింది, కానీ ఆ వచ్చిన అబ్స్ట్రక్టెడ్ కంటెంట్ అంతా కూడా స్లోగా లోపలికి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఎప్పుడైనా ఇంటెస్టైన్ అబ్స్ట్రక్ట్ అయింది అన్నప్పుడు దాంట్లో కొన్ని రకాల వాపు లాంటిది కొంచెం సున్నితంగా అయిపోతుంది. ఈజీగా అంటే దాన్ని పట్టుకొని ఇప్పుడు మేము హ్యాండిల్ చేయడానికి ట్రై చేసినా ఈజీగా చినిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని ఏం చేసాము, అది ఒకసారి రెడ్యూస్ చేసిన తర్వాత రాత్రి 11కి ఎమర్జెన్సీ అవాయిడ్ చేసి నెక్స్ట్ డే ఎలెక్టివ్ గా ప్లాన్ చేసుకుందాము, నెక్స్ట్ డే కూడా తొందరపడుకుని పొద్దున్నే కాకుండా మధ్యాహ్నం దాకా చూసి తీసుకుందాము అని చెప్పాను. చెప్పడం దీని వెనకాల ఏంటి, ఎప్పుడైనా అబ్స్ట్రక్షన్ ఉంది అన్నప్పుడు బ్లడ్ సప్లై తగ్గింది, మళ్ళీ శరీరం దాన్ని లోపలికి పెట్టిన తర్వాత దానిలో చలనం రావడానికైనా బ్లడ్ సప్లై మళ్ళీ రీస్టోర్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. సో లక్కీగా ఏమైంది, నెక్స్ట్ డే పొద్దున్న లేసే వరకు ఇంకా ఆవిడ రాత్రి పడుకున్నారు, 2 రోజుల నుంచి నిద్ర లేదు, రాత్రి పడుకుని పొద్దున్న లేసే వరకు మోషన్ స్టార్ట్ అయిపోయినాయి. అంటే దాని అర్థం ఏంటి, ఇంటెస్టైన్ వయబిలిటీ అన్నది ఉంది, తింటుంది, పొద్దున్న వి గేవ్ హర్ సంథింగ్ టు ఈట్ ఆల్సో. సో తిన్న తర్వాత మోషన్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి, అది చూసి సెట్ అయిపోయిందని మళ్ళీ 9 గంటల నుంచి మళ్ళీ ఫుడ్ తినడం అన్ని ఆపేసి ఈవినింగ్ అరౌండ్ 3:34కి సర్జరీకి తీసుకోవడం జరిగింది. ఆ సర్జరీకి తీసుకున్న తర్వాత కూడా లోపల వి వేర్ ఏబుల్ టు ఇంటెస్టైనల్ రిసెక్షన్ అనస్టమోసిస్ లాంటి పేగును కట్ చేయడం అవసరం లేకుండా సింపుల్ గా చేయగలిగాం. సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే, కంగారు పడిపోతున్నారు చాలా మంది సర్జరీ అంటే. ఆ కంగారు పడిపోవడం వల్ల ఏమవుతుంది, ఎమర్జెన్సీలో హాస్పిటల్కి రావాల్సి వస్తుంది, అండ్ ఎమర్జెన్సీలో ఒకవేళ మన టైం బాగాలేదు, ఇంటెస్టైన్ ఏదైనా కులిపోయింది, ఆర్ అక్కడ ఎవరు చూస్తున్నారో తెలియదు, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏముందో తెలియదు, సో సడన్ గా సర్జరీకి తీసేసుకొని ఈ పేగు చెడిపోయింది మేము తీసేస్తున్నాం అని చెప్పి రిసెక్షన్ అనస్టమోసిస్ లాంటిది అయింది అనుకోండి, ఒక్క సర్జరీ అయ్యే ప్లేస్ లో 2 సర్జరీలు అవుతాయి. ఒకటి రిసెక్షన్ అనస్టమోసిస్ అవుతుంది, ప్లస్ మొత్తం కట్ చేయాల్సిన అవసరం రావచ్చు. ఆ సెటప్ ఎమర్జెన్సీలో పోయినప్పుడు మరి అడ్వాన్స్ సెటప్, ఆ లాప్రోస్కోపీ అవుతుందా, అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఉన్నాయా, స్టేప్లర్ మనకు తెలియదు. వాళ్ళు ఏం చేస్తారో అంటే అక్కడ ఉన్న కండిషన్స్ ని బట్టి వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళు బెస్ట్ ఏం చేయగలుగుతారో వాళ్ళు చేస్తారు. సో ఇట్లాంటి టైంలో రిసెక్షన్ అనస్మోసిస్ అయిన తర్వాత హాస్పిటల్ అడ్మిషన్ ఒక 3-4 రోజులన్నా ఉండాల్సి వస్తుంది. సో నార్మల్ హెర్నియా సర్జరీ చేస్తే నెక్స్ట్ డేకి ప్రొద్దున చేస్తే సాయంత్రం అనుకో నెక్స్ట్ డేకో పంపించేస్తాం. కానీ ఇట్లాంటి ప్రొసీజర్ అయినప్పుడు 3-4 రోజులు హాస్పిటల్లో ఉండాలి. అదే కాకుండా కొన్నిసార్లు కుళ్ళిపోయింది, పస్ లాగా ఫామ్ అయిపోయింది అన్నప్పుడు మనం రిపేర్ చేసి మెష్ లాంటిది పెట్టే ఛాన్సెస్ ఉండవు, ఎందుకంటే మెష్ ఇన్ఫెక్ట్ అయిందంటే మళ్ళీ వెళ్ళి మెష్ తీసేయడం ఒకటే సొల్యూషన్. సో కొంచెం ట్రీట్మెంట్ మొత్తం చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ పేషెంట్లో లక్కీగా ఎమర్జెన్సీ అవాయిడ్ చేయగలిగాము, ఎలెక్టివ్ ప్రొసీజర్ చేయగలిగాము, అందరూ అంతే లక్కీగా ఉంటారు అని మనం చెప్పలేము. ఓకే, ఇంకొక డౌట్ సార్,
అంటే ఇప్పుడు చాలా మంది సర్జరీ అంటే భయపడో లేకపోతే ఇంకొక వేరే మార్గం ట్రై చేద్దామని చెప్పేసి నాటు పద్ధతులు కానీ ఆల్టర్నేట్ మెడిసిన్లో ఏవో మెడిసిన్స్ తగ్గుతాయని చెప్తేనే వెళ్తుంటారు. అసలు అది సాధ్యమేనా? లేదండి, ఇందాక మీరు అన్నట్టు సంచిలాగా వస్తుంది కదా, దాంట్లోంచి బయటకు వస్తుంది. సో ఈ సంచి అన్నది, ఈ శాక్ అన్నది ఫామ్ అయిపోయింది, అది ఇట్ ఈస్ ఎక్స్టెన్షన్, ఆ డిఫెక్ట్ లోకి అది బయటకు వస్తుంది. అది ఉన్నంత వరకు పేగులు రావడం పోవడం జరుగుతూనే ఉంటుంది. సో ఇప్పుడు మనం సర్జరీ చేసి ఆ శాక్ అన్నది తీసేసి, కంటెంట్స్ రెడ్యూస్ చేసి శాక్ తీసేసి ప్రాపర్ రిపేర్ చేస్తే తప్ప అది పోదు. ఒకవేళ నాటు పద్ధతిలో చేస్తే ఇబ్బంది కూడా కావచ్చు. లేదు, ఏది పడితే అది చేసి ఉల్టా కాంప్లికేషన్స్ ఎక్కువ అయ్యి అది లేనిపోని ప్రాబ్లం తెచ్చుకునే ఇవి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రాపర్ గా ఆలోచించుకొని ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన దగ్గరికి హైదరాబాద్ ఇప్పుడు టెర్షరీ సెంటర్ కదా అపోలోకి వచ్చే అన్ని కేసులు కూడా ఊర్లలో ఎక్కడో ఇట్లా చేయించుకోను ఏదో చేసి కాంప్లికేట్ అయ్యి ఒక్కటోసారి చేసి, రెండోసారి చేసి, మూడోసారి చేసి, ఇంకా నాలుగోసారికి వస్తున్నారు. రీజన్ ఏంటండి మరి మీకు తెలుసు కదా, ఫస్టే ఎందుకు ప్రాపర్ గా పద్ధతిగా చేయించుకోలేదు అంటే రకరకాల కారణాలు. మేము భయపడ్డామని ఒకళ్ళు, ఇంకొకళ్ళు ఏమో మా దగ్గర ఇంటి పక్కన అయిపోతుంది అని ఒకళ్ళు. సో ఈ రకరకాల కారణాలు ఉన్నాయి. సో ఇప్పుడు కూడా మన దగ్గరికి వచ్చే వాళ్ళలో మనం ఏమి ఇప్పుడు సర్జరీ, ఇప్పుడు నార్మల్గా అపోహ ఏంటంటే సర్జన్ దగ్గరికి వస్తే ఆపరేట్ చేసేస్తారు. 100 మంది వస్తున్నారు అంటే దాంట్లో 10 మందికి షాయద్ సర్జరీ అవసరం పడవచ్చు. ఓకేనా? సో దాంట్లో అందరికీ మెడికల్ అంటే హర్నియా ఉంటే మాత్రం సర్జరీ చేయాలి. బట్ రకరకాల కారణాల వల్ల ఉంటాయి, అన్నిటికీ సర్జరీ అనే సొల్యూషన్ కాదు. మెడికల్ మేనేజ్మెంట్ తోనే మేనేజ్ చేసే కండిషన్స్ చాలా ఉంటాయి. ఇది ఖచ్చితంగా సర్జికల్ కండిషన్ అని అంటున్నారు మీరు. సో ఏం ఆప్షన్స్ ఉన్నాయి సార్ వీటికి? ఎంత సింపుల్ గా చేసేయచ్చు ఇప్పుడున్న కండిషన్స్ లో? ఒకవేళ ఎవరైనా సర్జికల్ ఆప్షన్స్ అనేవి ఏజ్ ని బట్టి మారుతాం. ఇప్పుడు పిల్లల్లో ఉంటాయి, మనం ఓన్లీ హర్నియోగ్రఫీ చేస్తాం, మెష్ ప్లాస్టీ చెయ్యం. ఎందుకంటే వాళ్ళు పెరిగేది ఉంటుంది, ఆ మెష్ అన్నది మళ్ళీ వీళ్ళ కండరాలు గ్రోత్ అది డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పేసి. సో అదే పెద్దవాళ్ళలో ఉన్నారు. సో పెద్దవాళ్ళలో ఉంటే ఇంకా హర్నియోప్లాస్టీ అన్నది అంటే మెష్ వేసి రిపేర్, హర్నియోగ్రఫీ చేసిన తర్వాత మెష్ వేసి ప్లాస్టీ చేస్తాం. సో అది గోల్డ్ స్టాండర్డ్, అండ్ ఎన్నో ఏళ్ళ నుంచి కూడా దీనికి మల్టిపుల్ టెక్నిక్స్ అనేవి చదవడం జరిగింది. సో ఇన్ని టెక్నిక్లు రావడానికి రీజన్ కూడా ఏంటంటే ఏ ఒక్క టెక్నిక్ కూడా ఫుల్ ప్రూఫ్ అన్నది కాదు. కొంతమందిలో కొన్ని సూట్ అవుతాయి. సో పేషెంట్కి ఏది సూట్ అవుతుంది అన్నది సెలెక్ట్ చేసి అది చేసిన తర్వాత మెష్ వేసి రిపేర్ చేసినప్పుడు రికరెన్స్ రేట్స్ అన్నవి అంటే మళ్ళీ హర్నియా వచ్చే ఛాన్సెస్ అన్నవి చాలా డ్రాస్టిక్లీ తగ్గిపోయినాయి. సో ఇందులో కూడా ఇప్పుడు ఏంటి, లాస్ట్ 15-20 ఏళ్ళ నుంచి కూడా మనం లాప్రోస్కోపిక్ మెష్ ప్లాస్టీ అన్నది చేస్తున్నాం. దాంట్లో కూడా మళ్ళీ టైప్స్ ఉన్నాయి. ఒకటేమో ట్రాన్స్ అబ్డోమినల్ ప్రీ పెరిటోనియల్ రిపేర్ అంటాము, ఇంకోటేమో టోటలీ ఎక్స్ట్రా పెరిటోనియల్ రిపేర్ అంటాం. దీంట్లో మళ్ళీ ఎక్స్టెన్షన్స్ కూడా ఉన్నాయి, ఈ టెప్ అన్నది కూడా చేయడం జరుగుతుంది. సో ఇందులో ఇవన్నీ టెక్నిక్స్ ఎందుకు వస్తున్నాయి? ఒకటి సర్జన్స్ కంఫర్ట్, రెండోది పేషెంట్కి ఏది సూట్ అవుతుంది చూసి వాళ్ళకి రికమెండ్ చేయడం జరుగుతుంది. సో ఓపెన్ అంటే కట్ చేసి చేయడం. ఇప్పుడు ఇంగ్వైనల్ హెర్నియా ఉంది, కట్ చేసి గజ్జలో అటు పక్కన కట్టు ఇటు పక్కన కట్టు చేసి ఆ రెండు హర్నియాల్ని కూడా రిపేర్ చేయడం జరుగుతుంది, అండ్ మెష్ వేసి రిపేర్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు ఏమవుతుంది, కట్ చేసినప్పుడు మజిల్ ని కూడా కట్ చేస్తున్నాం, ఫేషియా అన్నిటిని కట్ చేసి రిపేర్ చేస్తున్నాం. ఇప్పుడు లేటెస్ట్ టెక్నిక్ ఏంటి అంటే లాప్రోస్కోపీ ద్వారా చేస్తున్నాం. లాప్రోస్కోపీ ద్వారా ఏంటి, బొడ్డు పైన ఒక 1 సెంటీమీటర్ కట్ ఉంటుంది, బొడ్డు లెవెల్లో పక్కన ఒక 1/2 సెంటీమీటర్ కట్స్ అటు పక్కన ఒకటి ఇటు పక్కన ఒకటి. అందులో నుండి ఇన్స్ట్రుమెంట్స్ ని, టెలిస్కోప్ ని ఇంట్రడ్యూస్ చేసి ఆ పక్కన ఈ పక్కన రెండు పక్కల కూడా రిపేర్ చేసేస్తున్నారు. సో దీని వల్ల ఏమవుతుంది, మజిల్ ని మనం ఎక్కడ కట్ చేయట్లేదు, మజిల్ ఓన్లీ స్ప్లిట్ చేస్తున్నాము, అండ్ పెరిటోనియం అన్నది సెపరేట్ చేసి ఇప్పుడు లేటెస్ట్ మెషర్స్ చాలా వస్తాయి. ఇప్పుడు 3D మెషర్స్ ఉన్నాయి, అంటే మనకి ఎంత సైజ్ కావాలి మనం డిసైడ్ చేసి పెట్టేస్తే అది ఆ అనటమికల్ గా అది వెళ్ళి అక్కడ ఈజీగా కూర్చోవడం అన్నది జరుగుతుంది. అండ్ దాని తర్వాత మనం ఫిక్స్ చేసిన తర్వాత కూడా పేషెంట్ కి పెయిన్ అన్నది కూడా చాలా తక్కువ ఉండడం చూస్తున్నాం. ఫస్ట్ 24 hours లో పెయిన్ ఉంటుంది పెరిటోనియం స్ట్రెచ్ చేసినందుకు. కాకపోతే ఈ ఫస్ట్ 24 hours లో మనం పెయిన్ కిల్లర్స్ కూడా ఇస్తాం కాబట్టి వాళ్ళకి తెలియదు, హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆ పెయిన్ అంతా కూడా ఇట్ ఈస్ మేనేజ్. నెక్స్ట్ డే నడవడము, తిరగడము, మెట్లు ఎక్కడము, దిగడం, స్నానం చేయడం, తినడం, మోషన్ వెళ్ళడం, ఎవ్రీథింగ్ ఈస్ బికమింగ్ నార్మల్ ది నెక్స్ట్ డే. సో ఇది లాప్రోస్కోపీ ద్వారా వచ్చిన అడ్వాంటేజ్. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అన్ని ప్లేసెస్ లో ఈ లాప్రోస్కోపిక్ ఎక్విప్మెంట్ అన్నది లేదు. ఇప్పుడు ఊర్లలో తీసుకున్నట్టయితే చాలా మందిలో వాళ్ళకి ఇంకా కూడా చాలా ప్లేసెస్ లో ఈ ల్యాబ్ ఎక్విప్మెంట్ లేదు.
అండ్ రెండోది ఇప్పుడు దీనికి లెర్నింగ్ కర్వ్ చాలా ఎక్కువ. ఇప్పుడు 500 కేసులు నేను అసిస్ట్ చేస్తే తప్ప నేను వచ్చి ఇండిపెండెంట్గా దీన్ని పర్ఫామ్ చేయలేను, ఎందుకంటే లెర్నింగ్ కర్వ్ చాలా ఎక్కువ. అది చేయగలగాలంటే ఇట్ ఈస్ కన్సిడర్డ్ అడ్వాన్స్ టెక్నిక్ ఇన్ లాప్రోస్కోపీ. సో అన్ని కేసులు అయిన తర్వాత కానీ మనకు ఆ విఘ్నత అన్నది రాదు. సో ఆ లెర్నింగ్ కర్వ్ ఎక్కువ ఉండేసరికి ఇప్పుడు సీనియర్ చాలా మంది డాక్టర్లు ఉన్నారు, ఇప్పుడు ఏం పోయి నేర్చుకుంటాం ఇది, సో ఓపెనే చేసేద్దాము ఆ టెక్నిక్, అది కూడా ఒకటి జరగడం చూస్తాం. ఇప్పుడు లాప్రోస్కోపీ తర్వాత ఇప్పుడు ఇంకా అడ్వాన్స్డ్ అంటే రోబోటిక్ సర్జరీ అని వచ్చింది. అయితే ఈ రోబోటిక్ సర్జరీ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇప్పుడు లాప్రోస్కోపీలోనే మనం ఈ ట్రోకార్ అవి ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇన్స్ట్రుమెంట్ మ్యానిపులేషన్ ఉంటుంది కదా, సో పొట్ట మీద కొంచెం ఒత్తిడి రావడం చూస్తున్నాం. ఈ రోబోటిక్ లో ఏంటి అసలు పొట్ట మీద ఒత్తిడి రాదు, మొత్తం రోబోట్ కంట్రోల్ చేస్తుంది, ఆ ట్రోకార్ ని మాత్రమే తిప్పుతుంది, యాంటీరియర్ అబ్డామినల్ వాల్ మీద అసలు లోడ్ రాకుండా చూసుకుంటుంది. అండ్ ఇంకోటి మన చేతులు మన రిస్ట్ మూమెంట్ ఇంతే ఉంటుంది, రోబోకి అట్లా కాదు, దాని ఇంకొక 7 డిగ్రీ ఎక్స్ట్రా రొటేషన్ మనకు వస్తుంది. అండ్ మల్టిపుల్ జాయింట్స్ ఉంటాయి కదా, మనం దాన్ని తిప్పగలుగుతాం, మళ్ళీ తీసుకొని నార్మల్ పొజిషన్ పెట్టి మన రిపేర్ అనేది ఇంక ఈజీగా చేసే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. అయితే హ్యావింగ్ సెడ్ దిస్, రోబోటిక్ సర్జరీస్ ఎక్కడ హెల్ప్ చేస్తాయి మనకి? ఇప్పుడు పెల్విక్ ఏరియాలో ఇప్పుడు రెక్టల్ ప్రొలాప్స్ లాంటివి ఉన్నాయి, రెక్టల్ డిసెక్షన్ చేయాలి, అప్పుడు మన రెక్టల్ క్యాన్సర్ ఉంది అక్కడ మొత్తం మనం డిసెక్ట్ చేయాలి, డీప్ ప్లేస్ కదా, ఆర్ ఇసోఫేజియల్ సర్జరీస్ ఉన్నాయి, అన్నవాహిక అంటాం కదా, అది ఒక టన్నల్ లాగా ఉంటుంది, అక్కడ మన లాప్రోస్కోపీ ఇన్స్ట్రుమెంట్ ఏమో స్ట్రైట్ అయిపోతుంది. సో వాళ్ళల్లో ఈ రోబోటిక్ ప్రొసీజర్స్ చేసినప్పుడు మ్యానిపులేషన్ ఈజీ అవుతుంది. సో హర్నియాకి లాప్రోస్కోపీ ఈజ్ గుడ్ ఎనఫ్. అండ్ ఒకవేళ ఈ యాంటీరియర్ వాల్ రీకన్స్ట్రక్షన్ చేయాలి, పొట్ట చాలా పెద్ద డిఫెక్ట్ ఉంది అన్నప్పుడు వాళ్ళల్లో ఈ రోబోటిక్ సర్జరీస్ అన్నది హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మనకి యాంటీరియర్ అబ్డామినల్ వాల్ రిపేర్ చేయాలి, సూచర్ చేయాలి, లోపల నుంచి ఉండే ప్లేస్ చాలా తక్కువ, అండ్ అక్కడ ఉండే మన యాంగిల్ కూడా చాలా తక్కువ, లాప్రోస్కోపీ ద్వారా రిపేర్ చేయాలి, పెద్ద డిఫెక్ట్ ఉంది అన్నప్పుడు ఎక్కువ టైం పట్టే ఛాన్సెస్ ఉంటాయి. సో అది రోబోటిక్ తో చేసుకున్నప్పుడు ఏమవుతుంది, లాప్రోస్కోపీలో గంట పట్టేది రోబోటిక్ సర్జరీతో చేసినప్పుడు 15 నిమిషాల్లో అయిపోతుంది. అది మనకి కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది అండ్ అనెస్థీషియా టైం తగ్గుతుంది. సో ఈ ప్రతి దానికి కూడా మనం రిస్క్ వర్సెస్ బెనిఫిట్ చూసుకోవాలి. ఇప్పుడు రిస్క్ ఇంకొకటి ఏంటి, రోబోటిక్ అంటాం కానీ వాడి ఇన్స్ట్రుమెంటే ఆ రోబో అన్నది కొనడానికి హాస్పిటల్కి 20 కోట్ల ఖర్చు అవుతుంది. సో వాడేం చేయాలి, ప్రతి ఇన్స్ట్రుమెంట్ కూడా నెంబర్డ్ యూసేజెస్ ఉంటాయి, అంటే ఒక ఇన్స్ట్రుమెంట్ మనం తీసుకుంటే దాన్ని 10 సార్లే వాడచ్చు. వాడేం చేస్తాడు, 2 లక్షల ఇన్స్ట్రుమెంట్ ఉంది 10 సార్లు వాడుతున్నారు, 20,000 పర్ యూజ్ అని పెట్టేస్తాడు. సో 3 ఇన్స్ట్రుమెంట్లు యూజ్ చేస్తున్నాం, 20,000 ఇంటూ 3 60,000 అక్కడే అయిపోయింది. ప్లస్ 20 కోట్లు రోబో, అది యూజ్ చేసిన ప్రతిసారి వాడు 2 లక్షలు ఫీజు ఇస్తాడు. సో సర్జన్కి ఫీజులో, సర్జికల్ ఫీజులో పెద్దగా పెరగకపోయినా ఈ రోబో ఖర్చులు అన్నవి పేషెంట్కి యాడ్ అయిపోతున్నాయి. సో ఇట్ ఈస్ నాట్ ఫైనాన్షియలీ ఫీజిబుల్ ఫర్ ఎవ్రీ వన్. సో కాకపోతే లాప్రోస్కోపీ ఈజ్ బెటర్. ఎవరైనా అంటే రోబోటిక్ ఆప్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మరి ఫైనాన్షియల్ కన్సర్న్స్ కూడా చూసుకొని ఆప్ట్ చేసుకోవచ్చు. ఓకే, సర్జరీ తర్వాత వాళ్ళు నార్మల్సీకి ఎన్ని రోజుల్లో వచ్చేస్తారు సార్? సెకండ్ డే అండి. ఇప్పుడు ప్రొద్దున ఆపరేషన్ చేస్తాము, రాత్రి వరకు వాళ్ళు లేచి నడవడము, తిరగడం, మెట్లెక్కడం, దిగడం, స్నానం చేయడం, తినేసేయడం. ఏమైనా కేర్ తీసుకోవాలా సార్ ఈ కొంతకాలం? అదేనండి, ఇప్పుడు బేసిక్ గా ఏ సర్జరీ చేసినా పోస్ట్ ఆపరేటివ్ ఇన్ఫెక్షన్ మనం జాగ్రత్తలు తీసుకోవాలి. హర్నియా విషయంలో కొంచెం ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే మెష్ ఒకవేళ ఇన్ఫెక్ట్ అయింది అంటే మనం ఇంకొక దాని మెడికల్ మేనేజ్మెంట్ అన్నది ఉండదు. దేనివల్ల అవుతుంది సార్ అది ఇన్ఫెక్ట్? అది అంటే రకరకాల కారణాలు ఉంటాయి. ఇప్పుడు మనం సర్జరీ చేసేటప్పుడు కూడా హ్యాండ్లింగ్ ఆఫ్ ది మెష్ అంటాం. ఇప్పుడు మేము కూడా సర్జరీ చేసేటప్పుడు ఏం చేస్తాం, గ్లౌ చేంజ్ చేసేసుకుంటాం, మొత్తం లినెన్ అంతా మొత్తం పైన ఉన్న ఒకటి స్టెరిలైజ్ ఇవన్నీ మళ్ళీ సెపరేట్ షీట్ వేసి ఆ మెష్ ని హ్యాండిల్ చేసే విధానం డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ మినిమల్ హ్యాండ్ అండ్ ఇన్స్ట్రుమెంట్ కాంటాక్ట్ ఉండేటట్టు చూసుకుంటాం. అదే కాకుండా మెష్ మీద ఒక రకమైన టైప్ ఆఫ్ యాంటీబయాటిక్ ని కూడా ఇంప్రెగ్నేట్ చేసి దాన్ని సోప్ చేసి దాని తర్వాత పెట్టడం జరుగుతుంది. ఇవన్నీ చేయడం వల్ల ఇంకోటి అదే కాకుండా ఓటీ అన్నది ఎట్లా ఉంది అన్నది కూడా ఇంపార్టెంట్. ఆపరేషన్ థియేటర్, సో ఆపరేషన్ థియేటర్ లో కూడా ఒకవేళ మైక్రోబియల్ లోడ్, ఎయిర్ లో ఉండే మైక్రోబియల్ లోడ్ ఎక్కువ ఉంది అన్న అక్కడ నుంచి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు. సో అందుకే ఇప్పుడు మోడ్యులర్ ఇప్పుడు లేటెస్ట్ వస్తున్న ఓటీలన్నీ లామినార్ ఫ్లో అని చెప్పేసి ఇన్ఫెక్షన్ ని తక్కువ చేయడానికి ఏమేం చేయాలో అన్ని చేస్తున్నారు. సో ఇంతకుముందు అన్ని పాత ఓటీలు ఎట్లా ఉండేవి, ఇన్స్ట్రుమెంట్స్ అన్ని గ్రౌండ్ మీద పెట్టేసేవాళ్ళు, వైర్లన్నీ కిందే ఉండేవి. సో ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ థియేటర్స్ అన్ని ఏంటి, పైనుంచి కనెక్షన్స్ ఉంటాయి, అసలు కింద ఏమీ ఉండదు. అండ్ దాన్ని ఇప్పుడు కేసు తర్వాత ఇంకో కేసు తీసుకునే ముందు దాన్ని ఎట్లా క్లీన్ చేస్తున్నాము, ఎంత మొత్తం స్ప్రే చేస్తున్నామా, క్లీన్ చేస్తున్నామా అన్నది చాలా ఇంపార్టెంట్. అండ్ ఐడియల్గా ఒక 30 minutes అన్న కేస్ టు కేస్ మధ్యలో గ్యాప్ ఉండాలి అని చెప్తున్నారు. బట్ చాలా హాస్పిటల్స్లలో ఇప్పుడు
చిన్న చిన్న ప్లేసెస్ ఉంటాయి. ఎవరు చెక్ చేస్తున్నారు, ఎవరు ఫాలో అప్ చేస్తున్నారు. సో ఇప్పుడు సింపుల్ పెద్ద హాస్పిటల్, ఇప్పుడు నేను అసోసియేట్ అయిన హాస్పిటల్లో కూడా వాళ్ళు ఆపరేషన్ థియేటర్కి గంటకి 42,000 ఛార్జ్ చేస్తున్నారు. 42,000 గంటకి అంటే ఇట్ ఈస్ క్వైట్ హై. కాకపోతే వాళ్ళు ఇచ్చే క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ కూడా అట్లే ఉంది. ఇప్పుడు చిన్న హాస్పిటల్స్కి పోతే వాళ్ళు ఓటీకి అసలు ఎన్ని గంటలైనా చేసుకోండి, మీరు రావడం ఇంపార్టెంట్ అంటారు. సో బట్ దెన్ అక్కడ స్టెరిలిటీ ఉందా, ఫ్యూమిగేషన్ రెగ్యులర్ గా చేస్తున్నారా, మైక్రోబియల్ లోడ్ ఎవరైనా ఎయిర్ లో చెక్ చేస్తున్నారా మనకు తెలియదు. సో ఎప్పుడైనా క్వాలిటీ ట్రీట్మెంట్ కావాలి అన్నప్పుడు అక్కడ ఇస్తున్న క్వాలిటీని బట్టి అక్కడ ఉండే ఖర్చులు ఉంటున్నాయి. సో అదొకటి మనం అర్థం చేసుకోవాలి. ఒకటి మీరు హాస్పిటల్ వైపు నుంచి వచ్చే ప్రాబ్లం చెప్పారు. ఒకవేళ పేషెంట్ చేసే తప్పుల కూడా ఇన్ఫెక్షన్స్ వస్తాయా? అంటే ఇంతకుముందు ఏం చెప్పేవాళ్ళము, ఒక టైంలో 20 years బ్యాక్ అంటే నేను చిన్నగా చూసింది ఏంటి, అసలు సబ్బు పెట్టండి, కడక్కండి, డ్రెస్సింగ్ చేయాలి, పడుకొనే ఉండండి, స్నానం 10 రోజులు చేయొద్దు, ఇవన్నీ చెప్పాను. కానీ కాన్సెప్ట్స్ అన్ని మారుతున్నాయి. ఇప్పుడు లాస్ట్ 20 years నుంచి కూడా నా పేషెంట్స్ అందరికి నెక్స్ట్ డే స్నానం చేసేయమని చెప్తాం. కుట్ల మీద సబ్బు నీళ్లు పెట్టి కడగాలి అని చెప్తాం. కడగకపోతేనే ఏమవుతుంది, అక్కడ బ్లడ్, టిష్యూ సెక్రీషన్స్, ఆయింట్మెంట్, స్వెట్ అన్ని ఒక మిక్చర్ లాగా ఫామ్ అయిపోతుంది. ఇట్ ఈస్ నాట్ హెల్దీ. ఆ వూండ్ అనేది హీల్ అవ్వదు. స్నానం చేయొచ్చు, సబ్బు పెట్టొచ్చు. ఎస్, తడపడం తప్పు కాదు, తడిగా ఉండకుండా చూసుకోవాలి. డ్రై చేసి దానికి ఒక ఆయింట్మెంట్ లాంటిది ఇస్తా, అది పెట్టేసి చిన్నగా సింపుల్ స్టెరైల్ గాస్ డ్రెస్సింగ్ చేసుకోమని చెప్తాం. అవి చేసుకుంటా ఉంటే పేషెంట్ కి డిపెండెన్సీ ఉండట్లేదు, ఒక ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది. అండ్ పేషెంట్ కి హిస్ ఫీలింగ్ సైకలాజికలీ బెటర్, బాగుంటుంది. ఎస్. అండ్ దాన్ని ఏది ముట్టినా ఏం చేసినా గ్లవ్ వేసుకుని హ్యాండిల్ చేయండి అని చెప్తాము. ఒక శానిటైజర్ యూజ్ చేయండి. వాళ్ళని ఎవరన్నా కలవడానికి వచ్చినా కానీ, వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కానీ కొంచెం మాస్క్ వేసుకోవడము, శానిటైజర్ యూజ్ చేసి వెళ్ళి కలవండి అని చెప్పడం జరుగుతుంది. ఫ్యామిలీలో కూడా ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా రూమ్ ని మొత్తం క్లీన్ చేసి, ఆ రూమ్ మొత్తం ఇంకా కొంచెం డీప్ క్లీనింగ్ లాంటివి చేపించి వెళ్ళమని చెప్పినప్పుడు ఇన్ఫెక్షన్స్ తక్కువ ఉంటున్నాయి. ఇంకొక డౌట్ అడుగుతుంటారు సార్, పప్పు తింటే చీము పడుతుంది, మటన్ తింటే చీము పడుతుంది, ఇంకొకటి వంకాయ తింటే దురద వస్తుందని, అక్కడ ఉన్నాయా అసలు? లేదండి, ఏమీ లేదు. ఇప్పుడు లాస్ట్ 20 years నుంచి కూడా నా పేషెంట్స్ అందరూ నెక్స్ట్ డేనే దే ఈట్ వాట్ ఎవర్ దే వాంట్, నాన్ వెజ్ గానీ పప్పు గానీ. అయితే హ్యావింగ్ సెడ్ దిస్, అయితే పప్పుకి చీముకి సంబంధం లేదు. అయితే కొంతమందికి నమ్మకాలు ఉంటాయి, ఈ పప్పు తింటే నాకు ప్రాబ్లం వస్తుంది, మా పెద్దవాళ్ళు చెప్పినారు, వాళ్ళకు నమ్మకం ఉంటుంది, స్ట్రాంగ్ బిలీఫ్ ఉంటుంది. అట్లాంటి బిలీఫ్ సిస్టమ్స్ ఉన్నప్పుడు ఆ బిలీఫ్ కి, అండ్ ఇంకోటి మన మైండ్ ఇస్ వెరీ పవర్ఫుల్, మనం ఏదైనా నమ్మితే అది అవుతుంది. సో వాళ్ళకి అట్లాంటి నమ్మకాలు ఉన్నాయి కాబట్టి అది వద్దు, ఆ పప్పు వదిలేసి వేరే రకాల పప్పులన్నీ తినండి అని చెప్పడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఉన్న బయట ప్రిజర్వ్డ్ ఫుడ్స్ ఉంటాయి కదా, ప్యాక్డ్, టిన్డ్, ఆర్ మనకి కొన్ని క్వాలిటీ మీద మనకి సరైన అవగాహన లేదు. ఇప్పుడు మిల్క్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, పనీర్ ఉంది. సో అవి వాటిలో ఎంత స్టీరాయిడ్ ఉంటుంది మనకు తెలియనప్పుడు ఆ వాటిని అవాయిడ్ చేయండి అని చెప్తాం. ఎందుకంటే స్టీరాయిడ్స్ తీసుకున్నప్పుడు ఇమ్యూనిటీ తగ్గుతుంది, స్టీరాయిడ్ టాబ్లెట్స్ తీసుకున్నప్పుడు షుగర్లు కూడా పైకి కిందికి గ్లైసెమిక్ వేరియబిలిటీ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అట్లాంటి వాళ్ళలోనే ఇన్ఫెక్షన్స్ రావడం ఎక్కువ చూస్తున్నాం. సో ఈ స్టీరాయిడ్ రిచ్ ఫుడ్ అని మీకు ఏదైనా అనిపిస్తే వాటిని అవాయిడ్ చేయండి. పాలు, పెరుగు, ఈ చపాతీలు లాంటివి. అండ్ బేసిక్ గా నాన్ వెజిటేరియన్ లో కూడా ఇప్పుడు చూసినట్టయితే నాటుకోడి దొరికితే తినమని చెప్తాం. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు మనం వెళ్ళి చూసినట్టయితే ఇప్పుడు ఎవరు నాటుకోళ్ళు పెంచడం కన్నా కూడా బేసిక్ గా తొందరగా పెరగాలని చెప్పి వాళ్ళకి స్టీరాయిడ్స్ వేసేయడము, వాటికి యాంటీబయాటిక్స్ ఇచ్చేయడము. అండ్ ఇప్పుడు కొన్ని ఫ్యాక్టరీలలోకి వెళ్ళి చూస్తే మీకు జెనెటికలీ మాడిఫైడ్ ఫుడ్ చూస్తున్నాం. దే ఆర్ నో లాంగర్ గ్రోయింగ్ చికెన్, దే ఆర్ గ్రోయింగ్ ఫ్లెష్ అటాచ్డ్ టు లెగ్ పీసెస్. ఒక మాంసం ముద్దు ఉంటుంది, పక్కన దానికి అటాచ్డ్ ఒక 7-8 లెగ్ పీసెస్ ఉంటాయి. ఏంటండి ఇది అని అడిగితే లెగ్ పీసులు ఎక్కువ కావాలంటున్నారు, సో దీని ప్రొడక్షన్ కోసం మేము దాన్ని జెనెటికలీ మాడిఫై చేసి వీటిని పెంచుతున్నాం. అండ్ ఇంకోటి, ఆ ఫ్లెష్ కి ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి వాటికి యాంటీబయాటిక్ స్ప్రేలు చేయడం, యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ ఇవ్వడము, అండ్ తొందరగా పెరగడానికి హార్మోన్స్ ఇవ్వడం, ఇట్లాంటివి చూస్తున్నాం. సో ఇవన్నీ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, మన డెఫినెట్ గా మన బాడీ హార్మోన్ రెగ్యులేషన్ అనేది డిస్టర్బ్ అవుతుంది, డెఫినెట్ గా మన షుగర్ లెవెల్స్ ఫ్లక్చుయేట్ అవ్వడం, ఇమ్యూనిటీ తగ్గిపోవడం చూస్తున్నాం. అందుకని వీటిని అవాయిడ్ చేయమంటాం. ఇంకోటి మీరు అడిగింది మటన్ అని అన్నారు. మటన్ ఇస్ అంటే దీన్ని హార్డ్ టు డైజెస్ట్ ఫుడ్స్ కదా. సో ఇప్పుడు ప్రొసీజర్ అయిన తర్వాత ఎంత ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ తింటే మనకు అంత హెల్ప్ అవుతుంది. ఈ హార్డ్ టు డైజెస్ట్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు మన గట్ని మనం లోడ్ చేసినట్టు అవుతుంది. అందుకని అవాయిడ్ చేయమని చెప్పడం జరుగుతుంది.
ఈ మెష్ అంటే ఏమైనా మళ్ళీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుందా సార్, అంటే వేసిన తర్వాత? సో మెష్ ప్రాబ్లం ఏమి ఉండదు, అంటే ఒకటి ఇన్ఫెక్షన్ మనం మాట్లాడుకున్నాము, అండ్ మెష్ ఓవర్ ది టైం కొంచెం కాంట్రాక్ట్ అవ్వచ్చు. మెష్ ఫిక్సేషన్ అన్నది సరిగ్గా జరిగినప్పుడు అది అటు ఇటు మైగ్రేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇంకోటి, ఇప్పుడు ఓపెన్ లో యూజ్ చేసే మెష్ వేరు, లాప్రోస్కోపీలో యూజ్ చేసే మెష్ వేరు. లాప్రోస్కోపీలో లోపల పెడతాం కాబట్టి మెష్ అది పేగులకి, కొన్నిసార్లు పేగులకి టచ్ లో ఉండే ఇప్పుడు అంబ్లికల్ హెర్నియా లాంటివి చేస్తాం. అప్పుడు ఏం చేస్తాం, ఇంట్రా పెరిటోనియల్ ఆన్లైన్ మెష్ రిపేర్ అంటే లోపల డిఫెక్ట్ అన్నది క్లోజ్ చేసిన తర్వాత మెష్ అన్నది లోపల నుంచే అమర్చడం జరుగుతుంది. డిఫెక్ట్ ఎంత పెద్దగా ఉన్నది అన్నది చూసి దాని డిఫెక్ట్ ని క్లోజ్ చేయాలి. దాని చుట్టూతో ఒక 5 సెంటీమీటర్స్ అన్ని దిక్కులో కూడా మెష్ కవర్ అయ్యేటట్టు పెద్ద మెష్ తీసుకోవాలి. ఆ మెష్ ని కూడా మనం ఏం చేస్తాం, రోల్ చేసి ఆ ట్రోకర్ గుండాని ఇన్సర్ట్ చేసి ఇప్పుడు ఓపెన్ చేసినప్పుడన్నా కొంచెం చిన్నగా చేసి చిన్న మెష్లు పెట్టడం జరుగుతుంది. లాప్రోస్కోపీలో అట్లా కాదు, ఇంకా పై నుంచి కింది దాకా సైడ్ టు సైడ్ మొత్తం యాంటీరియర్ అబ్డోమినల్ వాల్ రీఇన్ఫోర్స్మెంట్ అన్నది చేయడం జరుగుతుంది. మరి అంత పెద్ద మెష్ ని మనం మల్టిపుల్ ప్లేసెస్ లో ఫిక్స్ చేయడం కష్టం. సో మనం ఒక 4 ప్లేసెస్ లో ఫిక్స్ చేసి ట్యాకర్ లాంటిది యూజ్ చేస్తాం. అబ్జార్బుల్ ట్యాకర్స్ అని వస్తున్నాయి ఇప్పుడు. అంటే ఈ ట్యాకర్ అంటే స్క్రూ లాంటిది ఉంటుంది. అంటే మనం దాన్ని మెష్కి యాంటీరియర్ అబ్డోమినల్ వాల్కి లోపల ట్యాక్ ఎప్పుడైతే ఫైర్ చేస్తామో యాంటీరియర్ అబ్డోమినల్ వాల్కి అది ఫిక్స్ అయిపోయేటట్టు ఉంటుంది. ఒక సంవత్సరంలో ఇది కరిగిపోవడం చూస్తాం. అండ్ మెష్ అన్నది ఇట్ ఇస్ ఎ నాన్ అబ్జార్బుల్ మెటీరియల్. ఇది ఫారెన్ బాడీని ఎట్లా ట్రీట్ చేస్తుందో దీన్ని ఎట్లా ట్రీట్ చేస్తుంది. ఇప్పుడు సపోజిడ్లీ ఎవరికో దెబ్బ తగిలింది, ఇక్కడ ఏదో చిన్న ఫారెన్ పార్టికల్ ముల్లో ఏదో ఉండిపోయింది, ఏమవుతుంది అక్కడ శరీరం దాని చుట్టూతా ఫైబ్రోసిస్ కాజ్ చేసి గట్టిగా చేసేస్తుంది. సో ఇది కూడా అంతే, మెష్ చుట్టూ అంతా ఫైబ్రోసిస్ అయిపోయి అది యాంటీరియర్ అబ్డోమినల్ వాల్ స్ట్రెంత్ కి యాడ్ చేస్తుంది. సో 6 నెలల్లో మెష్ అన్నది ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ. అండ్ చుట్టూ ఫైబ్రోసిస్ అవడం వల్ల స్ట్రెంత్ బిల్డ్ అవుతుంది. ఈ ట్యాకర్స్ అన్నవి కరిగిపోయి అవి కరిగిపోతాయి. ఓవర్ 1 year అవి స్లోగా కరిగిపోతాయి. సో ఈ డ్యూయల్ మెషెస్ అనేవి వాడతాం కాబట్టి లాప్రోస్కోపీలో పేగులోకి టచ్ లో ఉండే మెషెస్ ఉంటాయి ఇవి. సో అతుకులు పడకుండా ఉండే స్పెషలైజ్ మెషెస్ ని వాడతాం. ఇప్పుడు ఇంగ్వైనల్ హెర్నియా సర్జరీస్ చేస్తున్నప్పుడు 3D మెషెస్ లాంటిది వాడతాం. సో ఈ అడ్వాన్స్మెంట్స్ అనేవి ఉన్నాయి. సో ప్రతిదీ కూడా మన లైఫ్ ని బెటర్ చేయడానికి వస్తున్న మోడ్స్ అంతే. ఓకే సార్, ఫైనల్గా అంటే సర్జరీలు ఇవన్నీ ఓకే మనము మాట్లాడారు. హెర్నియాస్ రాకుండా అంటే పొట్టలో ప్రెషర్ పెంచకుండా ఉండే ఆహారం ఏమైనా ఉంటుందా? సింపుల్ థింగ్ అండి, సింపుల్ థింగ్. రిపీటెడ్ నేను చెప్తానే ఉంటాను, వాటర్ హైడ్రేషన్ అనేది కరెక్ట్గా ఉండాలి. మలబద్ధకం వస్తుంది అంటే ఒకటి వాటర్ తక్కువ అవడం వల్ల వస్తుంది, రెండోది పీచు పదార్థాలు ఒంట్లో తినే దాంట్లో ఫైబర్ తగ్గడం వల్ల వస్తుంది. వాటర్ ఎంత కావాలి, కనీసం 3.5 to 4 liters. ఒక 70 kilo బాడీ వెయిట్ ఉన్నారన్నప్పుడు 3.5 to 4 liters తీసుకోవాలి. అండ్ వాటర్ తీసుకుంటా కూడా మీరు ఫుడ్లో పీచు పదార్థాలు ఉండి ఫుడ్ తినే ముందు వాటర్ తాగి ఆ పీచు పదార్థాలతో పాటు వాటర్ తీసుకున్నట్టయితే దాన్ని పట్టుకొని వాటర్ అన్నది పెద్ద పేగులోకి వెళ్ళి అది ఇట్ ఈస్ హెల్పింగ్. అండ్ ఈ ఫైబర్ అన్నది ఇట్ ఈస్ ఫుడ్ ఫర్ ది గట్ బ్యాక్టీరియా. ఆ గట్ బ్యాక్టీరియా బాగుంటే అది మన గ్యాసెస్ అన్నది తీసేయడం చూస్తున్నాము, మోషన్ ఫ్రీగా రావడానికి అవి హెల్ప్ చేస్తుంది. ఇంట్రా అబ్డోమినల్ ప్రెషర్ కూడా నియంత్రణలో ఉండడం చూస్తున్నాం. ఆకుకూరలు, బీన్స్, రూట్ వెజిటేబుల్స్, రూట్ ట్యూబర్స్ అంటాం కదా, క్యారెట్, బీట్రూట్ లాంటివి, అవి ఎక్కువ తీసుకోవడం వల్ల దుంపలు ఆలు రూట్ కాదు, ఆలు ఇస్ ఎ స్టెమ్. సో చాలా మంది చామగడ్డ తినొచ్చు. అయితే ఈ పొటాటో అనుకుంటారు, పొటాటో ఇస్ టోటలీ అన్హెల్దీ. ఎప్పుడో ఒకసారి ప్రొద్దున టైంలో ఇట్స్ ఓకే, కానీ రెగ్యులర్ గా తీసుకునే ఫుడ్ కాదు. సో ఫ్రూట్స్ కూడా మంచివి, ఫ్రూట్స్ లో కూడా పీచు పదార్థాలు ఉంటాయి. అయితే క్వాంటిటీ అన్నది తక్కువ ఉంటుంది. బీన్స్ లో, ఆకుకూరలలో కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి అన్నంలో కూరలా కాకుండా కూరలోనే అన్నం కలుపుకొని తిన్నప్పుడు ఈ పీచు పదార్థాలు అనేవి ఎక్కువ ఉంటాయి. అండ్ ఒకటేసారి ఎక్కువ కాకుండా త్రూ అవుట్ ది డే, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం వీళ్ళు స్పేస్ చేసి తీసుకోగలిగితే దాని బెనిఫిట్స్ ఎక్కువ ఉంటున్నట్టు స్టడీస్ చెప్తుంది. అండ్ వాటర్ ఇంటేక్ ఉండాలి, ఫైబర్ ఇంటేక్ ఉండాలి, రాత్రి తినే భోజనం తొందరగా చేయాలి, నిద్ర అన్నది కరెక్ట్గా ఉండాలి. ఏ టైంకి పడుకుంటున్నారో రోజు అదే టైంకి పడుకోవాలి, రోజు అదే టైంకి లేవాలి. అది ఫాలో అవుతున్నప్పుడు బాడీ సర్కాడియన్ రిథమ్ అన్నది ప్రాపర్గా మెయింటైన్ అవ్వడము, స్ట్రెస్ తక్కువ అయిపోవడము, గ్యాస్ ప్రాబ్లమ్స్ తక్కువ, స్ట్రెస్ ఇండ్యూస్ గ్యాస్ట్రైటిస్ తక్కువ అయిపోవడం చూస్తున్నాం. చాలా మంది కూల్ డ్రింక్ లాంటివి తీసుకోవద్దు. హామ్ చేసే హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, అట్లాగే హామ్ చేసే ఫుడ్ ని అవాయిడ్ చేయాలి. బేకరీ ఐటమ్స్ వద్దు, కూల్ డ్రింక్స్ వద్దు. సో బయటకి ఏదైనా వెళ్ళినా కానీ ఎప్పుడో ఒకసారి తినడం ఓకే, రాత్రికి బయటకు వెళ్ళడం తగ్గించాలి.
పార్టీకి వెళ్ళినా ఇంట్లో తినేసి బయటకు వెళ్ళడం బెటర్. పార్టీకి వెళ్ళి అక్కడ తినడం కన్నా కూడా ఇంట్లో తినేసి అక్కడికి వెళ్ళండి, అక్కడ ఏదో నార్మల్గా లైట్గా తినేసి ఇంటికి వచ్చేసింది బెటర్. అండ్ డే టైమ్ తిన్నది బెటర్, రాత్రికి హెవీ ఫుడ్ అవాయిడ్ చేసింది బెటర్. ఓకే, ఫైనల్గా సార్, అంటే ఈ మధ్యకాలంలో డెస్క్ జాబ్లు ఎక్కువైపోయాయి, కూర్చొనే ఉంటున్నారు. ఇలాంటి వాళ్ళు కూడా ఇలాంటి డేంజర్ ఉంటుంది కదా, వాళ్ళు ఏం చేయాలి? అదే కూర్చునే వాళ్ళల్లో ఇప్పుడు స్టడీస్ ఏం చెప్తారు, సిట్టింగ్ డిసీజ్ అని విన్నారు. సిట్టింగ్ డిసీజ్ అనేది సెట్ అవ్వడం చూస్తున్నారు. అంటే దీంట్లో వీళ్ళు ఈ స్టడీ చేసినప్పుడు వీళ్ళు ఏం చెప్పారు, వీళ్ళు ఏమనుకుంటారు, నేను పొద్దున్న గంట ఎక్సర్సైజ్ చేస్తున్నా, 2 గంటలు ఎక్సర్సైజ్ చేస్తున్నా, నేను 10 గంటలు కూర్చున్నా ఏం కాదనుకుంటున్నారు వీళ్ళు. అక్కడే తప్పు చేస్తున్నారు. సో ఆ స్టడీ ఏం చెప్పిందంటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ యూ డూ ఎక్సర్సైజ్ ఆర్ నాట్, ఎక్కువసేపు కంటిన్యూస్ గా కూర్చొని ఉంటే జెనెటిక్ చేంజెస్ కూడా వస్తున్నాయి బాడీలో. ఊబకాయం రావడానికి హెల్ప్ చేస్తుంది, వేస్ట్ సర్కంఫరెన్స్ పెరిగిపోతుంది, షుగర్, బీపీ లాంటివి వస్తున్నట్టు స్టడీస్ చెప్తున్నాయి. సో అందుకనే ఏం చెప్తున్నాం, సిట్టింగ్ డెస్క్ ఫర్ సమ్ టైమ్, స్టాండింగ్ డెస్క్ వాడమని చెప్తున్నాము. అయితే స్టాండింగ్ డెస్క్ నేను మొత్తం నిల్చొనే పనిచేస్తా అంటే, నిల్చున్న ప్లేస్ లో నిల్చొని పనిచేస్తే వ్యారికోస్ తీసుకొస్తున్నాయి, వ్యారికోస్ వెయిన్స్ వచ్చినాయి అంటే మళ్ళీ నేను సర్జరీ చేసుకోవాలి. సో అందుకనే ఒక మోడరేషన్ ఉండాలి. కూర్చొని ఉండండి, మధ్య మధ్యలో నిల్చొని పని చేయండి, గంటకు ఒకసారి లేచి నడవండి, 5 to 10 minutes అన్న నడిచిరండి, గంటకు ఒకసారి గ్లాస్ నీళ్లు తాగండి. నీళ్లు తాగిన ప్రతిసారి ఇంటెస్టైనల్ మూమెంట్స్ పెరుగుతాయి, చలనం అన్నది పెరుగుతుంది. కూర్చొనే ఉంటే ఇంటెస్టైనల్ మూమెంట్స్ ఆగిపోతాయి. ఇప్పుడు నేనైనా రేపు పొద్దున పోయి ఒక 2 days కంప్లీట్ గా పడుకున్నా, ఇంటెస్టైన్స్ మొత్తం కలగడం ఆగిపోతాయి. సో ఇప్పుడు సర్జరీ తర్వాత ఎస్పెషల్లీ మత్తు ఇస్తారు కదా, ఇంటెస్టైన్స్ అన్ని రెస్ట్ లోకి వెళ్ళిపోతాయి. సో పోస్ట్ ఆపరేటివ్ ఏంటి, వీళ్ళు నడవాలి, వీళ్ళు వాటర్ తీసుకోవాలి, అయితేనే పేగుల్లో చలనం స్టార్ట్ అవుతుంది. సో ఇవన్నీ కూడా వి విల్ ఎడ్యుకేట్ ది పేషెంట్స్ బిఫోర్ ఓన్లీ. అండ్ ఈ సర్జరీ కూడా తీసుకునే ముందు ప్రీ ఆపరేటివ్ ఆప్టిమైజేషన్ అంటాం. ఇప్పుడు ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ లో మనం మధ్యలో ఎవరికైనా శ్రీధర్ గారికి గాల్ బ్లాడర్ సర్జరీ చేసాం, హర్నియా సర్జరీ కూడా చేసాం. ఆ సార్కి కూడా సర్జరీ చేసినప్పుడు కూడా ప్రీ ఆపరేటివ్ ఆప్టిమైజేషన్ అన్నది చేయడం జరిగింది. విటమిన్స్ అన్నింటినీ కరెక్ట్ చేసి దీని గురించి అవగాహన పెంచి, ఇప్పుడు ఆయన ఎంత 75, 80 ఆయన ఉంటాయి సార్, 75 పైనే ఉంటాయి కదా. సో చూడండి, నెక్స్ట్ డే సర్జరీ అయిన నెక్స్ట్ డేనే ఆయన తొందరగా లేచి నడవడము, తిరగడము, ఆ వీడియో రికార్డ్ చేసి ఆయన ఫ్యామిలీలో పెట్టాడు, నన్ను చూడండి అసలు ఐడెంటిఫై చేయగలుగుతున్నారు. ఇవన్నీ ఎప్పుడు అవుతాయి, పోస్ట్ ఆపరేటివ్ రికవరీ బాగుండాలి అంటే ప్రీ ఆపరేటివ్ ఆప్టిమైజేషన్ అనేది చెయ్యాలి, అవగాహన పేషెంట్స్ కి పెంచాలి, వాళ్ళకి కావాల్సిన కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, కౌన్సిలింగ్ అనేది ముందు నుంచి చేయాలి, వాళ్ళ యాంగ్జైటీ అనేది తక్కువ ఉండేటట్టు చూడాలి, పోస్ట్ ఆపరేటివ్ గా మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి, ఏం చేస్తే బాగుంటారు అన్నది. అండ్ దాని తర్వాత కూడా పోస్ట్ ఆపరేటివ్ సపోర్ట్ అన్నది ఉండాలి. ఇవి ఉన్నప్పుడు పీపుల్ ఆర్. అండ్ ఇంకోటి, పెద్ద ఏజ్ లో ఈ ప్రీ ఆపరేటివ్ ఆప్టిమైజేషన్ చేయడం వల్ల అనెస్థీషియా తర్వాత వచ్చే కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి, హైపోథర్మియా లాంటివి. చాలా మందిలో పోస్ట్ ఆపరేటివ్ కాగ్నిటివ్ సెన్సరీ డెఫిసిట్ అని, అంటే మెమరీ లాస్ లాంటిది ఉంటుంది. వాళ్ళందరినీ గుర్తుపట్టడానికి కొంచెం ఎక్కువ టైం పట్టొచ్చు. హైపోథర్మియా, ఇవన్నీ కూడా ఇవి లేకుండా సింపుల్ గా వాళ్ళు దే ఆర్ ఏబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఓకే సార్, ముందే ఇప్పుడు ఇంటెస్టైన్ మూమెంట్స్ పెరగడానికి మనం ముందే మందులు ఇచ్చాము. పోస్ట్ ఆపరేటివ్లీ ఇంటెస్టైన్స్ తొందరగా పనిచేయడం మొదలు పెడతాయి. మళ్ళీ లేదు, వాళ్ళు అట్లే పడుకొని ఉన్నారు, ఆ ఇంటెస్టైన్స్ మళ్ళీ కదులుతూ ఉంటాయి, అది మోషన్ వచ్చేదాకా, గ్యాస్ వచ్చేదాకా వీళ్ళు పొట్ట మొత్తం టైట్ అయిపోవడము, వీళ్ళు నెక్స్ట్ 3-4 days సఫర్ అవ్వడం చూస్తున్నాం. సో ముందు నుంచి ఇవన్నీ మనం పర్టికులర్ వాళ్ళ అవగాహన పెంచి ట్రీట్ చేసినప్పుడు పోస్ట్ ఆపరేటివ్ గా అసలు వాళ్ళకి సర్జరీకి వచ్చినట్లేదు. ఇట్ ఈస్ లైక్ ఒక వెకేషన్కి వెళ్ళాను, ఆయన నాతో మాట్లాడుతూ చెప్తున్నారు తర్వాత, సార్ 2 days తర్వాత నా ఫ్యామిలీ డిన్నర్ లో నేనేదో నా టూర్కి వెళ్ళి వచ్చినట్టు వీళ్ళు నాతో బిహేవ్ చేస్తున్నారు, నేను సర్జరీ చేసినట్టు ఎవరు నన్ను అనుకోవట్లేదు అని చెప్పి. సో పేషెంట్ కి ఎంత మనం కౌన్సిలింగ్ ఇచ్చి మనం సపోర్ట్ ఇస్తే వాళ్ళంతా తొందరగా దే ఆర్ ఏబుల్ టు కమ్ బ్యాక్ టు దేర్ నార్మల్ లైఫ్. క్వాలిటీ ఆఫ్ సర్జరీ అన్నది తెలిసేది ఇక్కడే. పోస్ట్ ఆపరేటివ్లీ వాళ్ళు ఎంత తొందరగా వాళ్ళ నార్మల్ లైఫ్ కి వచ్చారు వితౌట్ ఎనీ స్ట్రెస్. ఓకే ఓకే సార్, చాలా మంచి విషయాలు చెప్పారు, ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్తే.